ప్రేమవాహిని తరువాయి భాగానికి స్వాగతం. ఇది కొన్ని జంటల ప్రేమ కథలు కదండి. ఎన్ని జంటలున్నాయి? వాళ్ళందరి ప్రేమ కథలు ఇవి. ఏ ప్రేమ గట్టెక్కుతుందో చూద్దామా కథలోకి వెళ్ళిపోయి. కానీ ఈ భాగం ఆఖరిలో రచయిత్రి గారు బుక్స్ చదివే వాళ్ళ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. అవి వినండి. అది దివ్య గురించే అని మీకు అనిపిస్తుంది. డెఫినెట్గా ఆవిడ దివ్య గురించే రాసినట్టు అనిపించింది. సరే, కథలోకి వెళ్ళిపోదాం. యథావిధంగా దహన సంస్కారాలన్నీ తన చేతుల మీదుగానే పూర్తి చేసిన చంద్రం స్నానం చేసి లోపలికి రాగానే శ్యామ్ వచ్చి, అన్నయ్య, మధువదిన ఏంటన్నయ్య అలా ఉంది? పిలిస్తే పలకడం లేదు, వెర్రిగా చూస్తోంది. నాకు భయం వేస్తోంది అన్నయ్య, మధుని మాట్లాడమను అంటూ చంద్రాన్ని చుట్టేసి బావురు మంది. ఆప్యాయంగా శాంత వీపు తట్టుతూ, ఊరుకో శాంత, ఏది మధుని చూద్దాం పదా అంటూ మధు ఉన్న గదిలోకి వెళ్ళిన చంద్రం ఇంకా అలాగే ఆకాశం వైపు చూస్తూ కూర్చున్న మధుని చూస్తే బాధతో మనసు మెలికలు తిరిగింది. మధు జీవితంలో తిన్న దెబ్బలు సామాన్యమైనవి కావు. అంత చిన్న వయసులోనే ఒక జీవితకాలానికి సరిపడా కష్టాన్ని కళ్ళ చూసింది. ఆమెకు అత్యంత ఆత్మీయులైన వ్యక్తులు ఒక్కొక్కరే మధు జీవితం నుంచి నిష్క్రమించారు. ఆ షాకుకు తట్టుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. ఆ అమాయకురాలి మనసున్న రగిలిన బాధాగ్నిని అర్థం చేసుకోలేని ప్రజావాహిని వాళ్ళకిష్టం వచ్చినట్లు ఊహించుకొని ఏవేవో మాటలు అంటున్నారు. దగ్గరగా వెళ్ళి మధు అని పిలిచాడు చంద్రం. మనసులోని ఆప్యాయత ధ్వనించిందా కంఠంలో. ఓసారి చంద్రం వైపు వెర్రిగా చూసి మళ్ళీ నిశ్శబ్ద నిశీదిలోకి దృష్టి సారించింది. తల మీద చెయ్యి వేసి, మధు, కొంచెంసేపు పడుకోమ్మా అన్నాడు చంద్రం ఆర్ద్రంగా. మధులో మార్పేమీ లేదు. ఆ మౌనమూర్తిని ఎక్కువసేపు చూడలేకపోతున్నాడు చంద్రం. ప్రక్కనే నిలబడ్డ శాంతను ఓ గ్లాస్ పాలు తీసుకురమ్మా అని పంపించాడు. 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. శాంత పాలు తీసుకొచ్చింది. గ్లాస్ అందుకుని మంచం మీద మధు ప్రక్కనే కూర్చుని, మధు, కొంచెం పాలు త్రాగి నిద్రపోమ్మా, రేపటికి హాయిగా ఉంటుంది అంటూ బుచ్చగింపుగా మధు చెయ్యి చేతిలోకి తీసుకుని గ్లాస్ అందించబోయాడు. అప్పటికీ ఆ వెర్రిచూపులో మార్పు లేదు. చంద్రానికి ప్రతిమలా కూర్చున్న మధు చేత ఆ పాలు తాగించడం దుస్సాధ్యమనిపించింది. గ్లాసు తిరిగి శాంత చేతికిచ్చి మధుర్ నెమ్మదిగా 2 భుజాలు పట్టుకుని మంచం మీద పడుకోబెట్టాడు. ప్రతిఘటించలేదు. కిటికీలో నుంచి అలాగే శూన్యంలోకి చూస్తూ పడుకుంది. ఇంతలో శ్యామ్ వచ్చాడక్కడికి, అక్క దగ్గరికి. వాడిని చూసి మధులో చలనం లేదు. అక్క మౌనం చూసి వాడికి భయంగా ఉంది. బావా, అక్కయ్య మాట్లాడదేమిటి అంటూ చంద్రం వైపు చూశాడు ఏడుపు ముఖంతో. అంతవరకు అణగద్రొక్కుకున్న బాధంతా ఒక్కసారిగా పెళ్ళుబుకింది చంద్రంలో. వాడిని దగ్గరికి లాక్కుని వాడిని ఓదార్చే ప్రయత్నంలో తను కన్నీరు కారుస్తూ వాడి ద్వారా కొంత సాంత్వన పొందాడు. దుప్పటి తీసి మధు మెడ వరకు కప్పి తలుపులు దగ్గరగా వేసి శ్యామ్ని తీసుకుని హాల్లోకి నడిచాడు. పిన్నిపోయిన బాధ కంటే మధు ప్రవర్తన, మధు మౌనంగా చూసే ఆ మోగచూపులు మరీ బాధ పెడుతున్నాయి చంద్రాన్ని. 2వ రోజు సాయంత్రానికి శ్రీధర్ గారు వచ్చారు కలకత్తా నుంచి. రావడం సరాసరి గోపాలం గారింటికే వచ్చారు. మధు ఎంత బాధపడుతుందో. ఈ విశాల ప్రపంచంలో తనకు తమ్ముడికి తను తప్ప మరెవ్వరూ లేదని బాధపడుతూ ఉండవచ్చు పిచ్చిపిల్ల అని మాధవిని గురించి ఆలోచనతోనే బాధపడుతూ వచ్చాడు శ్రీధర్ గారు. చావిట్లో దిగులుగా కూర్చున్న చంద్రాన్ని చూసి, ఎలా జరిగింది చంద్రం, ఇంత హఠాత్తుగా మీ పిన్నిగారు అంటుండగానే ప్రక్కనే ఉన్న శేఖర్ జరిగింది వివరించాడు. జరిగిన దానికంటే ఎక్కువ మధు పరిస్థితి చూస్తే మరీ భయంగా బాధగా ఉంది అంకుల్. వాళ్ళ అత్తయ్య పోయారని విన్నాక మధు ఒక్క కన్నీటి పొట్టు కూడా కార్చలేదు. ఇంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. డాక్టర్ని అడిగితే షాక్ తిని ఉంటుంది, క్రమంగా తనే కోలుకుంటుంది లెమ్మంటున్నారు. ఆ గదిలో పడుకుని అలా శూన్యంలోకి చూస్తోంది. మాకందరికీ బాధగా ఉంది అంకుల్, మీరైనా మాట్లాడించండి మధు చేత. మేమెవరం వెళ్ళి పలకరించినా ప్రయోజనం కల్పించడం లేదు. ఏదో పిచ్చిగా చూస్తోంది. ప్లీజ్ అంకుల్, మధుని మాట్లాడించండి. మేమెవరు వెళ్ళినా ప్రయోజనం లేదు అంటూ ఆవేశంగా ఆత్రంగా శ్రీధర్ గారిని లోపలికి తీసుకెడుతున్న శేఖర్ను విచిత్రంగా చూశారు శ్రీధర్. మాధవి పట్ల గల అభిమానాన్ని, ఆపేక్షని ఇన్నాళ్ళు ఆనకట్టులు వేసి ఆపి ఉంచాడు శేఖర్. ఈ 2 రోజుల్లో మూర్తీభవించిన మౌనంలా జీవం లేని చూపులతో ఉన్న మధురు చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు. ఈ క్షణంలో ఆత్మీయుడైన మరో వ్యక్తి కనిపించేసరికి అతని వలనైనా మధు మామూలు మనిషి అవుతుందేమోననే ఆవేశంతో, ఆశతో కట్టలు తెంచుకుని ప్రవహించే నదీ ప్రవాహంలా ఇన్నాళ్ళు అంతర్గతంగా దాచుకున్న ఆవేదన కన్నీళ్ల రూపంలో బయటపడింది. మధు అంటే అందరికీ అభిమానం ఉంది.
శేఖర్ను అంతగా కదిలించడం చూసే చంద్రం కూడా ఆశ్చర్యపడుతూ వాళ్ళని అనుసరించి మధు ఉన్న గదిలోకి వెళ్ళాడు. అంతమంది లోపలికెళ్ళినా అలికిడికి కూడా తిరిగి చూడలేదు మధు. పందిరి మంచం మీద పట్టెన ఆనుకుని కూర్చుని అలా దూరంగా అక్కడ ఏం చేస్తోందో ఏం చూస్తోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. చంద్రం పిలిచాడు, మధు ఎవరొచ్చారో చూడు అంటూ. శ్రీధర్ గారు మధు ముందుకు వెళ్ళి నిలబడ్డారు. ఓసారి గాజు కళ్ళలా ఉన్న కళ్ళను కదిల్చి చూసింది. మళ్ళీ మామూలుగా దృష్టి బయటకు సారించింది. శేఖర్కు మధును అలా చూడటం దుస్సాధ్యంగా ఉంది. మరో 2 రోజులు మధు అలాగే ఉంటే మధు కంటే ముందు తనకి మతి భ్రమిస్తుందేమోనని భయం వేసింది. సంకోచాలని సందేహాలని ప్రక్కకు తోసి ముందుకు వచ్చి మధు 2 భుజాలపై చేతులు వేసి, మధు మాట్లాడు మధు, మీ మావయ్య వచ్చాడు చూడు, నువ్వు మాట్లాడకపోతే ఏమనుకుంటారు అంటూ భుజాలు కుదుపుతూ అడిగాడు. ఓ క్షణం ఆ కళ్ళల్లోకి తలుకులాంటి కాంతి వచ్చింది. అంత మాత్రానికే పరమానందభరితుడయ్యాడు శేఖర్. చేతులు తీసేసి, చూడు మధు, పలకరించు, ఆయన నిలబడే ఉన్నారు, కూర్చోమని చెప్పు అన్నాడు మళ్ళీ. ఓసారి అందరివైపు దృష్టి సారించి కిటికీ వైపు చూపులు తిప్పుకుంటున్న మధును చూసి శ్రీధర్ గారి హృదయం బాధతో విలువెల్లాడింది. మంచం మీద కూర్చుని 2 చేతుల్లోకి మధు ముఖాన్ని తీసుకుని తడబడుతున్న గొంతుతో, ఏమిటమ్మా ఆ చూపు, మాట్లాడమ్మా, రేపు శిరీషు సుషమా వస్తున్నారు, నువ్వు శ్యామ్ మాతో వచ్చేదురుగాని. మధు ముఖభావాల్లో ఏం మార్పు లేదు. మధు మాట్లాడమ్మా, మధు. శ్రీధర్ గారి గొంతు పూడుకుపోయింది. నాన్న. శ్రీధర్ చేతుల్లోకి ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది మధు. గుండెలు అవిసేలా ఏడుస్తోంది మధు. చూసే వాళ్ళ హృదయాలు ద్రవించిపోయేలా ఏడుస్తోంది. 2 రోజుల నుంచి కన్నీటి చుక్కరాని ఆ కళ్ళ నుంచి ముత్యాల సరాలు తెగిపడుతున్న కన్నీటిని చూసి అందరికీ ఓ రకమైన సంతోషం కలిగింది. మధు మళ్ళీ మనుషుల్లో పడింది, ఆ తృప్తి చాలు అనుకుంటూ ఆనందంగా కళ్ళు తుడుచుకుంటున్న శేఖర్ వైపు చూసిన చంద్రానికి ఏదో అర్థమైపోయినట్లయింది. అక్క ఏడుపు వినిపించి శ్యామ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడిని గుడ్డెలు కదుపుకున్నారు శ్రీధర్. నెమ్మదిగా మధుని లేపి ముఖం కడిగించి శాంత తెచ్చిన వేడిపాలు స్వయంగా తనే తాగించారు శ్రీధర్. శ్రీరామ్ కూతుర్ని అలా లాలిస్తుంటే మనసు అదో రకమైన తృప్తితో నిండిపోయింది. ఇన్నాళ్ళకి రామ్ రుణం ఇలాగైనా తీర్చుకోగలుగుతున్నాననే ఆనందం కలిగింది. ఆయన పాలు చేత పట్టుకుని త్రాగిస్తుంటే కళ్ళ నిండా నీళ్లు నింపుకునే గుటకలు వేసింది. రామ్, నిన్ను దూరం చేసుకున్న నీ బిడ్డల్ని చేరువ చేసుకునే అదృష్టాన్ని కలిగించావు అనుకుంటూ కనిపించని స్నేహితుడిని తలుచుకుని కన్నీరు కార్చారు శ్రీధర్. ప్రేక్షకుల్లా నిలబడి చూస్తున్న చంద్రానికి శేఖర్కు ఆశ్చర్యంగా ఉంది. ఈ అద్భుతమేమిటా అని. మధు ఆయన్ని నాన్న అని ఎందుకు పిలిచిందో అంతకంటే అర్థం కాలేదు. శ్రీధర్ గారు ఆ తర్వాత విషయం వివరించే వరకు ఎవరికీ ఆయన పిలిస్తే పలకడంలో గల అసలు రహస్యం బోధపడలేదు. తన తండ్రిలా మాధు అని పిలిచేసరికి మరుగున పడుతున్న స్మృతులు ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చి శ్రీధర్ గారిని చుట్టేసి హృదయ విదారకంగా ఏడ్చింది మధు. దానితోనే బాహ్య స్మృతి వచ్చింది. జరిగినవన్నీ జ్ఞాపకం వచ్చాయి. నిలబడి తన వైపు ఆప్యాయంగా చూస్తున్న చంద్రాన్ని, అనురాగాన్నంతా కళ్ళల్లో నింపుకుని ఆరాధనగా చూస్తున్న శేఖర్ని చూసి నెమ్మదిగా, నిలబడే ఉన్నారే, కూర్చోండి బావా అంది మధు ఇద్దరినీ ఉద్దేశించి. ఇద్దరూ ఒకళ్ళు మోడ మరొకరు కుర్చీ లాక్కుని మంచం దగ్గరగా కూర్చున్నారు. శ్రీధర్ గారి ప్రక్కనే నుంచుని బిక్కుబిక్కుమంటున్నట్లు కొత్తగా చూస్తున్న శ్యామ్ని దగ్గరికి తీసుకుంది మధు. వెక్కి వెక్కి ఏడుస్తున్న వాడి తల మీద కన్నీళ్లతో అభిషేకం చేస్తూ వాడిని మరింత దగ్గరికి తీసుకుని కుమిలిపోతున్న మధుని చూసి అందరి కళ్ళు చెమర్చాయి. 2 రోజులుండి సెలవు లేదని మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తానని చెప్పి బయలుదేరాడు శ్రీధర్ గారు. ఈ 2 రోజుల్లో పూర్తిగా కోలుకోకపోయినా శ్రీధర్ గారి ఆత్మీయతతో, చంద్రం శాంతల ఆప్యాయతలతో, భాషకందరి భావాలతో, నిశ్శబ్దంగా శేఖర్ అందించే అనురాగపు చూపులతో చాలా వరకు మామూలుగా తయారైన నీరసం మీద విపరీతంగా ఏడుస్తూ ఉండటం వల్ల, తిండి సరిగ్గా తినకపోవడం వల్ల మధులో చాలా మార్పు వచ్చింది. అప్పుడప్పుడు జ్వరం తగులుతోంది. రోజులో కొంతసేపు జ్వరం ఉంటుంది, మరికొంతసేపటికి నార్మల్గా ఉంటోంది. వీటితో నీరసంగా ఉంటోంది. భవిష్యత్తు ఏమిటనే విషయం ఎవరూ ప్రస్తావించలేదు మధు దగ్గర. వెళ్లే ముందు చంద్రంతో చెప్పారు శ్రీధర్. చంద్రం, ఇప్పట్లో మధు ఈ పరిసరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 15 రోజులు కాగానే నేను వచ్చి మధును శ్యామ్ను కలకత్తా తీసుకువెళ్తాను. శ్యామ్ని స్కూల్లో చేర్పిస్తాను. అక్కడే మధుకిష్టమైతే తను కొంతకాలం చదువుకుంటుంది. సుషమతోనే పెళ్లి చేసుకుని నా కోడలి అధికారంతో అక్కడే ఉంటుంది. ఏమంటావు? రామ్, స్నేహితుడిగా ఇది నా కర్తవ్యంగా, నా బాధ్యతగా భావిస్తున్నాను. సుషమ గంగాపూర్ వస్తుంది, మధు కలకత్తా వస్తుంది. ది స్లైట్ ఎక్స్చేంజ్. ఓ కూతురు స్థానాన్ని మరో కూతురు వస్తుంది. ఏమంటావు చంద్రం? ఏమో శేఖర్, ఎలా ఉందంటావు నా ఆలోచన?
అంటున్న శ్రీధర్ గారికి శేఖర్ ఏం సమాధానం చెప్పాలో నిర్ణయించుకునే లోపల చంద్రం అందుకున్నాడు. మామయ్య గారు, నేను మీకు వ్యతిరేకంగా ఆలోచిస్తాను అనుకోకపోతే ఒక్క మాట. మధును శిరీష్ను పెళ్లి చేసుకునే విషయమే అడిగి చూశాను. అసలు తనకు పెళ్లికి సుముఖంగా లేదు. అప్పట్లో పిన్ని బాధ్యత, శ్యామ్ బాధ్యత దృష్టిలో ఉంచుకుని కూడా అలా అని ఉండవచ్చు. ఏమైనా మళ్ళీ ఈ విషయాలు మాట్లాడాలంటే కొంత టైం కావాలి. పిన్నిపోయిన షాకు నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు మధు. ఇంకో 2-3 నెలల వరకు మధుకు భవిష్యత్తు గురించి ఆలోచనలు కలగకుండా చేయడం మన విధి. మళ్ళీ కలకత్తా వెళ్ళినా అక్కడ విషాద స్మృతులు మధును బాధించవచ్చు. తన ఆరోగ్యం మీద మరీ దెబ్బతీయవచ్చు. అందువల్ల ఇప్పట్లో మధుకి ఆలోచన లేకుండా ఇక్కడే ఉంచేస్తే కొన్నాళ్ళకు అన్నీ మర్చిపోయే అవకాశం ఉంది. అప్పుడు మధు ఇష్టప్రకారం చేయవచ్చు. మీరు మరోలా అనుకోనంటే కొన్నాళ్ల పాటు మా పెళ్లి కూడా వాయిదా వేయాలని నా కోరిక. మధు ఇలా ఉండగా నాకు పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు. అంత క్రితం ఎవరికెవరమో తెలియకపోయినా ఈ 5 ఏళ్లలో మధు మాకందరికీ ఎంతో సన్నిహితురాలైంది. బాంధవ్యం భావన చేసినా నేను మధురెప్పుడు మా శాంతలాగే అభిమానించాను. ఒక చెల్లెలి పెళ్లి చేసి మరో చెల్లెలికి పెళ్లి కాకుండానే గృహస్థుడినయ్యేంత స్వార్థపరుని కాదు మామయ్య గారు. పిన్ని బాబాయి ఎవరున్నా నాకింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు తప్పదు. నన్ను క్షమించండి. సుషమతో కూడా చెప్పండి నన్ను క్షమించమన్నానని. ఎన్నేళ్ళైనా మధు పెళ్లి తర్వాతే నా పెళ్లి. నా కోసం సుషమని ఆగమని చెప్పడం నా స్వార్థమే అవుతుంది. ఆమె అలా ఆగగలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను అంటున్న చంద్రం గొంతు అణిచిపెట్టుకున్న బాధతో విచిత్రంగా ధ్వనించింది. శేఖర్ తృప్తిగా ఆనందంగా చూశాడు చంద్రం వైపు. శ్రీధర్ గారు ప్రశంసాపూర్వకంగా చంద్రం వీపు తడుతూ, అలాగే చంద్రం, నీ ఇష్టప్రకారమే కానివ్వు. ఇప్పట్లో మధుతో ఆ విషయాలేమీ చెప్పను. 10 రోజులకు నేను రావడానికి వీలు కాకపోతే శిరీష్ను సుషమను పంపిస్తాను. వస్తే ముగ్గురం వస్తాం. మరి వెళ్ళొస్తాను శేఖర్ అంటూ ముందుకు నడిచిన శ్రీధర్ గారిని అనుసరించి చంద్రం శేఖర్లు ఆయన్ని బస్సు ఎక్కించి వచ్చేశారు. మనసులోని ద్వేషాన్ని మరుగుపరచడం ఎలా కష్టమో మనసులోని మమతలను మరల్చడం కూడా అంతే కష్టం. మధు ఆలోచనల నుంచి మనసును మరల్చుకోవాలనుకునే శేఖర్ ప్రయత్నంగానే ఉండిపోయింది. రోజుకొక్కసారైనా వెళ్ళి మధును చూసి పలకరించి రాందే మనసుకు శాంతి కలగటం లేదు. ఈ వారం రోజుల్లో శేఖర్ మనసేమిటో పూర్తిగా అర్థమైంది చంద్రానికి. ముఖ్యంగా శ్రీధర్ గారు వచ్చిన రోజు జరిగిన సంఘటనతో కొంత అర్థమైనా మధు మీద ఇంతటి ఆరాధన ప్రేమ పెంచుకున్నాడనుకోలేదు. అయినా శేఖర్ ఎక్కడా, మధు ఎక్కడా? తను ఎలా ఊహించగలుగుతున్నాడు? ఈ బంధం శాశ్వతమయ్యేదేనా? రావు బహద్దూర్ రాఘుపతి రావు గారి ఏకైక పుత్రుడు శేఖర్. అంతటి ఆస్తికి ఏకైక వారసుడు. మధు తల్లి తండ్రి ఆఖరికి ఆదరించిన ఆత్మీయులు కూడా పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు, అనాథ. ఈ పెళ్లికి రఘుపతిరావు గారిని ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ విషయం శేఖర్కి తెలియదా? తెలిసి ఇంతగా అభిమానాన్ని పెంచుకుంటున్నాడెందుకు మధు మీద? మధుకు కూడా శేఖర్ మీద అదే అనురాగం ఉందా? ఏమో, అది చంద్రం ఊహకు అందటం లేదు. ఒకవేళ మధు శేఖర్ల మధ్య అనురాగం వాళ్ళు పరిచయమైన తొలి క్షణం నుంచి ఉందేమో, తనే గ్రహించలేదేమో. ఆలోచనలతో చంద్రం బుర్ర వేడెక్కిపోతుండగానే శేఖర్ వచ్చాడు. నెమ్మదిగా లేచి శేఖర్ని అనుసరించాడు చంద్రం. ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేస్తోంది. ఆఖరికి మౌనాన్ని ఛేదిస్తూ శేఖర్ మాట్లాడాడు. చందు, రేపే కదూ పెద్ద కర్మ. శ్రీధరంకులు ఏమైనా లెటర్ రాశారా? వస్తున్నారా? తలెత్తి శేఖర్ వైపు చూసిన చంద్రానికి శేఖర్లో చాలా మార్పు కనిపించింది. మొట్టమొదటిసారిగా డిగ్రీ పూర్తి చేసుకుని ఉరకలు వేసే ఉత్సాహంతో జలపాతంలా గంగాపూర్లో దూకిన శేఖర్కు నిరాశ నిస్పృహలతో ఏదో పోగొట్టుకున్నట్లు దీనంగా ఉన్న ముఖం పొలాల వెంట అతిగా తిరగడంతో తెల్లటి శరీరం రంగు మారి గోధుమ వర్ణానికి తిరిగింది. అలసట అణువణువున జీర్ణించుకున్నట్లున్న శేఖర్ను చూస్తుంటే చంద్రం మనసు జాలితో నిండిపోయింది. నెమ్మదిగా శేఖర్ చుట్టూ చెయ్యి వేసి, అవును శేఖర్, రేపే పెద్ద కర్మ. శ్రీధర్ గారు రావడం లేదంట. ఆఫీసులో ఏదో ఇన్స్పెక్షన్ ఉందట. శిరీష్, సుషమ వస్తున్నారని రాశారు. బహుశా రేపు తెల్లవారేపాటికి వస్తారేమో అని ఓ క్షణం ఆగి, శేఖర్ ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. ఇన్నాళ్ళ స్నేహంలో నువ్వు నా దగ్గర దాచిందేవీ లేదు. నీ మనసులోని బాధేమిట్రా అంటూ శేఖర్ని తన వైపు తిప్పుకుని నిలదీస్తున్నట్లు అడుగుతున్న చంద్రం కళ్ళల్లో ప్రతిఫలించిన ఆపేక్షకు శేఖర్ మనసు చలించింది. చెప్తాన్రా చందు, నీకు కాక నా బాధ మరెవరికి చెప్పుకోను అంటూ అంతకాలంగా తన మనసును మదిస్తున్న విషయం, తన అంతరంగాన ప్రేమ తరంగాలు సృష్టించి తన హృదయ స్పందనగా మారిన మధును తను మర్చిపోలేకపడుతున్న బాధ అన్నీ వివరంగా చంద్రంతో చెప్పేసి బరువు దించుకున్నట్లు ఫీల్ అయ్యాడు శేఖర్. ఇన్నాళ్లని బాధను మనసును దాచి భరించగలడు. ఎన్నాళ్లని? ఆత్మీయుడైన చంద్రం ముందు తన హృదయఘోష వినిపించిన తర్వాత కొంత మనశ్శాంతి కలిగినట్లయింది. మౌనంగా శేఖర్ చెప్పిన మాటలు వింటూ అతని మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ
గంగానది తరంగాల్లోని దృష్టి సారించి ఆలోచిస్తున్న చంద్రం తొడపై తలపెట్టుకుని ఇసుకలో వెల్లకిలా పడుకుని నీలిమ ఆకాశం వైపు చూస్తూ రిలీఫ్గా ఫీల్ అవుతున్నాడు శేఖర్. చాలా రోజుల తర్వాత మనసుకు శరీరానికి కొంత విశ్రాంతి లభించినట్లయింది. శేఖర్, నువ్వు మధురు పెళ్లి చేసుకుంటే హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆనందించే మొట్టమొదటి వ్యక్తిని నేనే. మొన్న శ్రీధర్ గారితో నేను చెప్పిన మాట కూడా విన్నావు. అయితే నాన్నగారిని ఈ పెళ్లికి ఒప్పించటం మనం అనుకున్నంత తేలిక కాదు. రఘుపతి నాన్నగారి పంతాలు పట్టుదలలు నాకు తెలియనివి కావు. ఆయన తన పంతాన్ని ఎలా నెక్కించగలరో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. నీ ఆశ నెరవేరాలని నా కోరిక. అయితే అది మనం అనుకున్నంత తేలిగ్గా నెరవేరేది కాదని నా అభిప్రాయం అంటున్న చంద్రం మాటలను మధ్యలోనే తుంచేస్తూ లేచి కూర్చున్నాడు శేఖర్. చందు, నాకు నాన్నగారి మీద నమ్మకం ఉంది. ఆయన ఇంతవరకు నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేదు. చదువు విషయంలో కూడా ఆయన నా ఇష్ట ప్రకారమే చదివించారు. ఆయనకు నన్ను ఇంజనీర్ చేయాలనే కోరిక మొదటి నుంచి ఉండేది. కానీ నేను చిన్నప్పటి నుంచి పొలం పనుల మీద ఇంట్రెస్ట్ చూపేవాడిని. గోపాలం గారిని నాకు తోచిన ప్రశ్నలని వేసేవాడిని. నా అర్థం లేని ప్రశ్నలకు చిరునవ్వుతో ఆయన ఓపికగా సమాధానాలు చెప్తూ ఉండేవారు. నాన్నగారు నన్ను అక్కడి నుంచి లేపి వెళ్ళి చదువుకోమని విసుక్కునేవారు. నాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన ఏనాడూ నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పనులు చేయలేదు. ఈ విషయంలో కూడా నాన్నగారు నా ఇష్టానికి వ్యతిరేకంగా చేయరనే నా విశ్వాసం అని నిశ్చయంగా చెప్తున్న శేఖర్లోని ఆత్మవిశ్వాసం, తండ్రిపై ఉన్న అపార నమ్మకం హర్షించదగినవే. కానీ ఒక్కసారి పరిస్థితులు మనిషి విశ్వాసంపై దెబ్బతీసి తను వేసే అంచనాలను తలకిందులు చేస్తాయి. ఆ దెబ్బకు కొందరు తట్టుకోగలుగుతారు, మరికొందరు తట్టుకోలేరు. అయినా విధి విచిత్ర విలాసానికి పావులు కాకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అనుకుంటూ, మరి మధు విషయం తన అసలు వివాహానికే సుముఖంగా లేదుగా శేఖర్ అంటున్న చంద్రం మాటలకు అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా విశ్వాసంగా చెప్తున్న తన మాటలన్నీ వృధా అనిపించేలా చేశాయి శేఖర్కు. ఆయన మాటలు కూడ తీసుకుంటూ నెమ్మదిగా చెప్పాడు. చందు, ప్రస్తుత పరిస్థితుల్లో మధురు ఆ విషయమే ప్రస్తావించి చికాకు పరచడం నాకు ఇష్టం లేదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ దుఃఖాన్ని మరిపించి నేను మధురు నా దానిగా చేసుకోగలనన్న గట్టి నమ్మకం ఉంది. అందుకు స్నేహితుడిగా, మధుకు నాకు స్నేహితుడిగా నీ సహకారం కావాలిరా అంటూ అర్థింపుగా చూస్తున్న శేఖర్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ, తప్పకుండా ఉంటుంది శేఖర్. నేను శ్రీధర్ గారికి ఇచ్చిన నా మాట ప్రకారం మధుకి నీకు వివాహమైన తర్వాతే నా వివాహం, సరేనా అంటున్న చందుని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు శేఖర్. ఇద్దరూ లేచి ఓ రకమైన తృప్తితో ఇళ్లకు బయలుదేరారు. సావిత్రమ్మ కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. శాంతను మరో 2 రోజులుండమని ఆపేశాడు చంద్రం. రాజేశ్వరి వ్యాపారం గొడవలేవో ఉన్నాయని వెళ్ళిపోయాడు. తనకు చేతనైనంతలో కర్మకాండ గొప్పగానే ముగించాడు చంద్రం. తల్లి తర్వాత తల్లి సావిత్రమ్మ మరణం చంద్రాన్ని చాలా వరకు కృంగతీసింది. అయినా ధైర్యంగా తిరుగుతూ నేర్పుగా పనులన్నీ చేయిస్తున్నాడు. తండ్రి ద్వారా విషయాలన్నీ విని ఉన్న సుషమకు చంద్రం వైపు చూస్తుంటే అతను తనంటే ఎంతో ఉన్నతుడుగా, తను అందుకోలేని ఆదర్శ శిఖరాలను అధిరోహించిన ఆదర్శ పురుషుడిగా కనిపిస్తున్నాడు. ఏకాంతంగా కలుసుకుని మాట్లాడాలంటే ఆ హడావుడిలో అందరి మధ్య అవకాశం కలగటం లేదు. రాగానే మామూలు పలకరింపులయ్యాయి. తనకు ఏడ్చే వాళ్ళని ఎలా ఓదార్చాలో తెలియదు. గంభీరంగానో శేకుదేవతలాగానో కూర్చుని ఉండే మధు దగ్గర కూర్చోవాలంటే మరీ భయంగా ఉంది. కాలం స్తంభించినట్లుంది. ఇంత క్రితం 2 సార్లు గంగాపూర్ వచ్చిన ఆ అనుభవంలోని అనుభూతులు అనుక్షణం ఆనందాన్ని కలిగించేవిగా ఉండేవి. ఏటి ఒడ్డున షికారులు, మామిడి తోటల్లో చిన్నపిల్లల్లా వేసిన గంతులు, శాంత పెళ్లిలో చేసిన అల్లరి, అప్పుడప్పుడు కావాలని చంద్రం బెదిరిపోతున్న అల్లరిగా అతన్ని ఏడిపించాలని తను దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, అతను భయంగా ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూడటం, అంతలోనే ఆపుకోలేని ఆవేశంతో ఆ విశాలమైన బాహువుల్లో ఇముడ్చుకుని ఉక్కిరిపిక్కిరి చేయడం, తను తప్పించుకుని పారిపోవడం చూసి చంద్రం అల్లరిగా నవ్వడం, తను వెక్కిరిస్తూ ముందుకు పరిగెత్తడం, అది మధు కనిపెట్టి ఏడిపించటం లాంటి మరుపురాని మధురాతి మధుర స్మృతులే మిగిల్చింది గంగాపూర్. కానీ ఇప్పటి పరిస్థితి సుషమ ఊహ కందనిది. ఆ ఇంటిని, ఆ ఊరిని ఏదో నిశ్శబ్దత లాంటిది ఆవరించినట్లుంది. ఆ వాతావరణంలో ఊపిరాడనట్లుగా ఉంది సుషమకు. శిరీష్కు రోజంతా శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బజార్ల వెంట తిరిగి ఎలాగో ప్రొద్దుపోయేది. తండ్రి తను వచ్చేటప్పుడు మధుని కనిపెట్టుకుని ఉండమని, మధుకు సంతోషం కలిగించేటట్లు చూడమని మరీ మరీ చెప్పటం వల్ల ఎటూ వెళ్ళలేకపోతోంది సుషమ. ఒకసారి మాత్రం శేఖర్తో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది. శ్యామలాదేవి కూడా ఓసారి వచ్చి మధురు పలకరించి వెళ్లారు. శాంత కూడా సంతోషంగా తిరగటం లేదు. శాంత పెళ్లిలో సావిత్రమ్మ గారిని తను చూసింది సుషమ. అప్పటికే ఆవిడ చాలా నీరసంగా కనిపించారు. 10 రోజులైనా ఆ ఇంట్లో అందరూ అంతగా మర్చిపోలేకుండా ఉన్నారంటే ఆవిడ ప్రభావం వాళ్ల మీద ఎంత ఉందో అర్థం చేసుకోగలదు. మధు మామూలుగా మాట్లాడుతున్నా మునుపటి కళాకాంతులు ముఖంలో కనిపించడం లేదు. ఉత్సాహం ఉరుకులు వేసే మధులో
ఏదో పెద్ద మార్పు వచ్చినట్టుగా అనిపించింది. సుషమ శిరీష్ వచ్చి 3 రోజులైంది, కానీ సుషమ 3 యుగాలైనట్లుగా ఉంది. శేఖర్ అన్నయ్యలో కూడా ఏదో మార్పు కనిపిస్తోంది. ఆలోచిస్తూ ఒంటరిగా దక్షిణపు గదిలో పడుకున్న సుషమ ముఖం మీద చిరుజల్లులా నీళ్లు పట్టంతో కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా చంద్రం నిలబడి ఉన్నాడు, చేతిలో గ్లాసు. చిన్నగా నవ్వుతూ, ఏం సుషమా, నీ సుందర స్వప్నాన్ని చెదరగొట్టలేదు కదా అంటూ నీళ్ల గ్లాసు చేతికిచ్చాడు. ఏమిటిది అంటూ గ్లాసు అందుకున్న సుషమ నిమ్మకాయ రసం చూసి, మీరు తెచ్చారెందుకు, నేను తెచ్చుకునేదాన్నిగా అంది. ఆహా, పర్వాలేదే, బస్తీ అమ్మాయికి పనులొచ్చన్నమాట అంటూ చిలిపిగా నవ్వుతున్న చంద్రాన్ని చూసి, వచ్చాక 3 రోజులకు మనస్ఫూర్తిగా నవ్వింది సుషమ. కూర్చోండి అంటూ మంచం వైపు చూసింది. ఆహా, అమ్మో, అప్పుడే? నాకంత ధైర్యం లేదు. నిజం చెప్పాలంటే నా మీద నాకు నమ్మకం లేదు. ఊరికే నీకు దగ్గరగా చూస్తూ కూర్చోవాలంటే నీ సమక్షంలో అది నాకు సాధ్యమయ్యే పని కాదు దేవి అంటూ నెమ్మదిగా బుగ్గరం వచ్చి ఇటికేసి, ఇంతలో శాంత పిలవడంతో త్వరగా బయటికి వెళ్ళిపోయాడు. సుషమకు మళ్లీ శరీరంలోకి ప్రాణం వచ్చినట్లుగా అనిపించింది. మనసు ఆనందంతో తేలిపోతుంటే లేచి చావిట్లోకి వెళ్ళింది. ఎదురుగా శాంత వస్తూ, ఎక్కడికి వదినా అని అడిగింది. అబ్బా, వదినా గిదినా అనకపోతే సుషమ అనలేవు అంటూ విసురుగా వెళ్ళిపోయింది. ఆశ్చర్యంగా సుషమ వెడిన వైపే చూస్తూ ఉండిపోయింది శాంత. తన సంతోషానికి అంతరాయాన్ని కలిగించిన శాంత మీద కోపం వచ్చి విసుకుందే గాని తర్వాత తను తప్పుగా అన్నానని బాధపడింది సుషమ. మధ్యాహ్నానికి శేఖర్ ఇంటి నుంచి ఇల్లు చేరిన సుషమకు మనసులో ఏదో సంకోచంగా ఉంది. శాంత ముఖం చూడాలంటే తనలా విసుక్కుని ఉండవలసింది కాదు. వాళ్ళ అన్నయ్యను పెళ్లి చేసుకోబోయే తను వదిలి కాక మరేమవుతుంది శాంతకు? పాపం, తనలా అన్నందుకు శాంత ఎంత బాధపడిందో ఆలోచిస్తూ మధు గదివైపు అడుగులు వేసిన సుషమ వాకిట్లోనే ఆగిపోయింది. లోపల నుంచి చంద్రం బుజ్జగింపుగా మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి. తిరుమధు, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? నువ్వు సరిగ్గా భోజనం చేసి ఎన్ని రోజులైందో తెలుసా? పిన్ని బాబాయి పోతే నీకింక ఎవరూ లేరని నువ్వెందుకు అనుకోవాలి? నీకు నేనే లేలా మధు? నీకెప్పటికీ తోడు నీడగా నేనుంటాను మధు. ధైర్యంగా ఉండాలి. నువ్వు దిగులుగా ఉంటే శ్యామ్ కూడా ముఖం విప్పి తిరగటం లేదు. నా మాట విను మధు, కొంచెమైనా తిను అంటూ పళ్ళెంలోంచి ఓ ముద్ద చేతిలోకి తీసుకుని మరో చేత్తో మధు గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు. మధు అవిరామంగా కురుస్తున్న కన్నీళ్లను తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా చేతుల్లో తలదాచుకుని ఏడుస్తోంది. శోకమూర్తిలా ఉన్న మధు తలపై చెయ్యి వేసి నిమురుతూ, మధు, నా మాట వింటావా లేదా? సరే, నేను కూడా లేననుకుంటే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వుండు అంటున్న చంద్రం నోటికి చెయ్యి అడ్డుపెట్టి, వద్దు బావా, అంత మాట అనకు, తింటాను అంటూ పళ్ళెం చేతుల్లోకి తీసుకుంది. చెమ్మగిలిన కళ్ళను ఒత్తుకుంటూ పై పంచతో ముఖం తుడుచుకుంటూ బయటకు అడుగు వేయబోయిన చంద్రం వాకిట్లో శిలాప్రతిమలా నిలబడిపోయిన సుషమను చూసి నవ్వటానికి ప్రయత్నిస్తూ, అరే సుషమ, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇంకా భోజనం చేయలేదు కదూ? పద పద భోజనం చేద్దాం. శిరీష్ ఎక్కడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ వంటింటి వైపు వెళ్ళిపోయాడు. ఒక్కసారి వెనక్కు తిరిగి సుషమ వైపు చూసి ఉంటే అంత మామూలుగా వెళ్ళిపోయి ఉండేవాడు కాదు చంద్రం. భోజనానికి కూర్చున్నారంతా. శాంత వచ్చింది సుషమను పిలవడానికి. ఓ క్షణం తటపటాయించి, సుషమ, భోజనం చేతురుగాని రండి, అన్నయ్య వాళ్ళు కూర్చున్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారు అంది తల వంచుకుని శాంత. తనంత క్రితం అన్న మాట వల్లే శాంత అలా పిలిచినా ఒక్కసారిగా తను పరాయిదాన్ననే భావం కలిగింది. తనను వాళ్ళంతా చాలా దూరంగా చేస్తున్నట్లు అనిపించింది. ఇంతలో మధు ఉన్న గదిలోకి వెళ్ళిన శాంత, వదినా, పెరుగు తీసుకురానా? నేనంతసేపు ప్రతిమలాడినా భోజనం చేయలేదు. అన్నయ్య చెప్తే తింటున్నావు కదూ అంటోంది. అప్పటికే అసూయా జ్వాలల్లో దహించుకుపోతున్న సుషమను ఈ మాటలు మరింత దహించి వేస్తాయని తెలిస్తే శాంత అలా అని ఉండదు. గిర్రున అక్కడి నుంచి తమ కోసం ఏర్పాటు చేసిన దక్షిణపు గదిలోకి వెళ్ళిన సుషమ బ్యాగ్ సర్దటం మొదలుపెట్టింది. లోపల నుంచి చంద్రం పిలుస్తున్నాడు. శాంత, శాంత. లోపలికి వెళ్ళిన శాంతతో, సుషమ లేదమ్మా, భోజనానికి రాలేదే అన్నాడు. తల వంచుకుని భోంచేస్తున్నాడు శిరీష్. సుషమని నేను పిలవను, నువ్వే పిలువన్నయ్యా అనాలనిపించినా శిరీష్ ముఖం చూసి ఆపుకుని, పిలిచారన్నయ్యా. తనెందుకో దక్షిణపు గదిలోకి వెళ్ళింది. మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి సుషమకు. బ్యాగ్ అక్కడ పడేసి మంచం మెక్కి పడుకుంది. కన్నీళ్లు ఆపుకుందామన్నా ఆగటం లేదు. నీకు ఎవ్వరూ లేరని నువ్వెందుకు బాధపడాలి? నీకు లేనా మధు? ప్రపంచంలో ఉన్న ప్రేమంతా ఆ 2 మాటల్లో నింపుతూ చంద్రం అన్న ఆ మాటలే పదే పదే చెవుల్లో మారుమోగుతున్నట్లై తలగడలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది సుషమ. తను మనసిచ్చిన వాడి మీద, తనెరిగిన మధు మీద నమ్మకం లేకుండా అతి సాధారణమైన ఆడపిల్లల అతివలందరికీ ఉండే మామూలు అసూయ ద్వేషాలతో మనసు నింపుకుని ఆక్రోశిస్తోంది. ది సో కాల్డ్ సివిలైజ్డ్ జెంటిల్మ్యాన్ శ్రీధర్స్ డాటర్ కాలేజీ చదువులు చదువుకున్న సంస్కారహీనురాల్లా విలపిస్తోంది.
చంద్రం అన్నం చేత్తో అలాగే లేచి పెడుతుంటే శిరీష్కు కోపం వచ్చింది. ఎంతకు రాని చెల్లెల మీద. సుషమ ఉన్న గదిలోకి అడుగుపెట్టిన చంద్రానికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. సుషమ ఏడుస్తుందెందుకు? ఎవరేమన్నారు? దగ్గరగా వెళ్ళి సుషమా అని పిలిచాడు. తలెత్తి కూడా చూడలేదు. చంద్రానికి కంగారుగా ఉంది. విషయం ఏమిటో అర్థం కాక సుషమ భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ, సుషమా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు? నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా? శాంత ఏమైనా నొప్పించిందా? మధు ఏమైనా అందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. ఆదుర్దాగా, అమాయకంగా, ఆప్యాయంగా అలా అడుగుతున్న ఆ కంఠం వింటుంటే తన అనుమానాలన్నీ ఆధారం లేనివేమో అనిపించిందో క్షణం. కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుంది సుషమ. తర్వాత మాట్లాడుకుందాం. భోంచేద్దాం రా సుషమా, శిరీష్ ఎదురు చూస్తున్నాడు అంటున్న చంద్రం వైపు చూడకుండా బయటకు చూస్తూ సమాధానం చెప్పింది. నాకు ఆకలిగా లేదు, మీరెళ్ళి భోంచేయండి. అలిగిన చిన్నపిల్లలా మూతి పుడుచుకుని మాట్లాడుతున్న ఆ ముచ్చటైన ముఖం చూసి చంద్రానికి ఓసారి దగ్గరికి లాక్కుని ముద్దుగా ముడిచిన ఆ ముచ్చటైన పెదాల మీద ముద్ర వేయాలనిపించింది. అది సమయం కాదని హాస్యంగా, పోనీ నేను కలిపి తీసుకొచ్చి గోరుముద్దలు తినిపించనా ఎంచక్కా అంటున్న చంద్రం వైపు కోపంగా చూస్తూ, తినిపించే వాళ్ళకి తినిపించండి, ఎంచక్కా నాకెందుకు అంటూ విసురుగా లేచి వాకిట్లోకి వెళ్ళిపోయింది. సుషమ మాటలకు అర్థమేమిటో, ఎందుకు అలా అంది? ఆలోచనలతో అయోమయంగా అక్కడే ఎండిపోతున్న చేత్తో నిలబడ్డ చంద్రంతో చేసి చేయి తుడుచుకుంటూ వచ్చిన శిరీష్, అదేమిటి అలా నుంచుండిపోయారేమిటి? సుషమేది? దానికి ఆకలిస్తే అదే తింటుంది కానీ మీ భోజనం కానియండి చంద్రం, నేను ఆకలికి ఆగలేను. ఎంతసేపటికి మీరు వచ్చే సూచనలు కనిపించకపోతే నా భోజనం కానిచ్చేశాను అన్నాడు. పర్వాలేదు శిరీష్ అంటూ లోపలికి వెళ్ళిన చంద్రం చేయి కడుక్కోవడం చూసి, అదేంటన్నయ్య భోంచేయవే అంది శాంత ఆదుర్దాగా. ఈ పూట ఎందుకో నాకు ఆకలిగా లేదమ్మా అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే బయలుదేరదామంటున్న సుషమ వైపు విచిత్రంగా చూశాడు శిరీష్. అదేమిటి, నాన్నగారు 4 రోజుల్లో వచ్చేయమంటే కనీసం 10 రోజులైనా పడుతుంది డాడీ అని చెప్పొచ్చి అంతలోనే కలకత్తా మీదకు గాలి మళ్ళిందా అన్నాడు నవ్వుతూ. ఆ సాయంత్రం వరకు ఎవరితోనూ మాట్లాడలేదు సుషమ. అందరినీ తప్పుకుని తిరిగింది. తన మనసేమిటో తనకే అర్థం కావడం లేదు. తండ్రి చంద్రం మధు పెళ్ళయ్యేంతవరకు తను పెళ్లి చేసుకోనన్నాడని చెప్పినప్పుడు చంద్రం ఔన్నత్యాన్ని తలుచుకుని మురిసిపోయింది. ఎవరో బాబాయి మేనకోడల మీద అంతటి అభిమానంతో బాధ్యత స్వీకరించి అలా చెప్పాడన్నప్పుడు అంతటి విశాల హృదయుడు తన వాడ ఊపుతున్న అదృష్టానికి పరవశించింది. అతని కోసం జీవితాంతం ఆగవలసి వచ్చినా తనకు అభ్యంతరం లేదని తండ్రి ముందు నిర్భయంగా చెప్పింది. అదే వ్యక్తి మధు మీద చూపుతున్న ఆదరణ, ఆప్యాయతల్ని సహృదయంతో అర్థం చేసుకోలేకపోతోంది. మనసు కోతి లాంటిదంటారు. ఒక్కోసారి మంచిగా, మరోసారి చెడ్డగా ఒకే విషయాన్ని వివిధ కోణాల్లో చూసి విమర్శించడం బహుశా ఆ మనసుకే చెల్లుతుందేమో. అన్నయ్య అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు సుషమ. ఓకే, యాజ్ యూ లైక్ అంటూ తన బ్యాగ్ తీసుకుని సర్దుతున్న శేఖర్ పిలుపుతో పని ఆపుచేసి వెనక్కి తిరిగాడు. శిరీష్, త్వరగా కానివరా, వెళ్ళిపోదాం అంటున్న శేఖర్ వైపు చూసి నవ్వుతూ, ఓహో నువ్వు వస్తున్నావన్నమాట, అదీ కథ. ఇంత హఠాత్తుగా చెల్లెమ్మ గారికి చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ ఎలా పుట్టిందా అని నేను ఆలోచిస్తున్నాను అంటూ సుషమ వైపు చూశాడు నవ్వుతూ. దగ్గరగా వచ్చి వీపున ఒకటి చరిచి, ఒరేయ్, నేనెక్కడికి రావడం లేదురా, మీరు మా ఇంటికి వస్తున్నారు. ఇంకా సుషమ చదువు విషయం అంటావా? మనకంటే 1000 రెట్లు నయం, ఏం సుషమా అంటూ నిర్మలంగా నవ్వుతున్న శేఖర్ వైపు చూస్తూ, మళ్ళీ మీ ఇంటికి ఎందుకు అన్నయ్యా, రోజూ వస్తూనే ఉన్నాంగా, ఇవాళ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కలకత్తా అంటున్న సుషమ ఎదురుగా గుమ్మంలో కనిపించిన చంద్రాన్ని చూసి మాట మధ్యలోనే ఆపేసింది. మధ్యాహ్నం అతను తన మూలంగా భోజనం చేయకుండా వెళ్ళాడని తెలిసి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. తను చేసిన తెలుగు తక్కువతనానికి తనలో తనే సిగ్గుపడుతోంది సుషమ. శేఖర్ చంద్రం వైపు తిరిగి, ఒరే చందు, వీళ్ళనేమిట్రా అప్పుడే బిచానా కట్టించేస్తున్నావు? మళ్ళీ ఇప్పుడు వదిలావంటే ఇంకో 6 నెలల వరకు కనిపించరు. అంతవరకు గ్యారంటీగా చెప్పగలను. చందు, నీకు మరో విశేషం తెలుసా? త్వరలో మన శిరీష్ అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలని వాడి ప్లాన్. శేఖర్ చెప్తున్న మాటలేవి వినిపించుకోకుండా వాడిన ముఖంతో సుషమ వైపే ఆతృతగా చూస్తున్న చంద్రం, ఒరే దిష్టి తగులుతుంది, ఏమిటా చూపు అంటూ శేఖరం ఒకటి వేశాక కానీ బాహ్య స్మృతిలోకి రాలేదు. మళ్ళీ చెప్తున్న శేఖర్ మాటలు విని, చాలా సంతోషం శిరీష్, నాకు చెప్పలేదే అంటూ సంతోషంగా శిరీష్ని అభినందిస్తుంటే ఆడపిల్లలా సిగ్గుపడిపోయాడు శిరీష్. మప్పులు విడిపోయినట్లు దానంతట అదే ఓ పెద్ద చిక్కు విడిపోయేసరికి చంద్రానికి హాయిగా అనిపించింది. శ్రీధర్ గారు మధురు కోడలుగా చేసుకునే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. శేఖర్ మధు లేకపోతే మరణమే శరణ్యమైనంత పిచ్చిగా మధుని ఆరాధిస్తున్నాడు. వీటన్నిటికీ మధ్య శిరీష్ మనసేమిటో
శ్రీధర్ గారికి ఏమి బదులు చెప్పాలో తెలియక నిరంతరం ఆలోచనలతో సతమతమవుతున్న చంద్రానికి శేఖర్ శిరీష్ను గురించి చెప్పిన శుభవార్త అత్యంత ఆనందాన్ని కలిగించింది. ఓ క్షణం మధ్యాహ్నం సుషమ అన్న మాటలన్నీ మర్చిపోయాడు. శాంత, మధు అంటూ కేకలు పెట్టాడు. హడావుడిగా లోపలికి వచ్చిన శాంత, ఏమిటన్నయ్యా, మధు వదిన పడుకుంది అంటుంటే బదులేం చెప్పాలో అర్థం కాక అయోమయంగా అయిపోయి, ఏం లేదమ్మా, కాఫీ కలిపి పట్రా అన్నాడు. మౌనంగా లోపలికి వెళ్తున్న శాంతను చూసి తను బయటికి వెళ్ళబోయింది సుషమ. తమరెక్కడికి, తమరిలా కూర్చోండి అంటూ చేయి పట్టుకులాగి మంచంలో కోలేశాడు చంద్రం. వెనక్కి తిరిగి చూసిన శాంత నవ్వుతూ వెళ్ళిపోయింది. శేఖర్ శిరీష్ కూడా నవ్వడం చూసి ఉక్రోషంగా చూసింది చంద్రం వైపు. చిన్నగా నవ్వుతూ, సారీ సుషమ, అలా చూడకు, భస్మం అయిపోతానని భయంగా ఉంది అన్నాడు అర్థింపుగా. ఆ చూపుల్లోని కొంటితనానికి నవ్వకుండా ఉండటం సాధ్యం కాలేదు సుషమకు. మళ్ళీ ఆ రాత్రి చాలా పుర్తిపోయేంతవరకు మాట్లాడుతూ కూర్చున్నారు. సుషమ వాళ్ళు కలకత్తా వెళ్లడం మరో 2 రోజులు వాయిదా పడింది. శేఖర్ వాళ్ళింటికి తీసుకెళ్తానంటే చంద్రం ఒప్పుకోలేదు. రోజూ వస్తున్నారు కదా, ఎక్కడుంటేనేమిరా అన్నాడు. శేఖర్కు సుషమ శిరీష్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మధుని పలకరించడానికి సంకోచంగా ఉంది. ఈరోజు శిరీష్ తను ఓ అమెరికా అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పి ఆ విషయం శ్రీధర్ అంకుల్కి చెప్పే బాధ్యత తన మీద వేసినప్పుడు మనసు ఆనందంతో గంతులు వేసింది. శ్రీధర్ గారి దగ్గర సుషమకున్న చనువు శేఖర్కి లేదు. ధైర్యంగా తనకు కావలసింది అడిగి పొందగలదు సుషమ. శిరీష్ అలా కాదు. తండ్రి అంటే కొంచెం భయం. అందులోనూ ఈ ప్రేమ వ్యవహారం కులాంతరమో మతాంతరమో కాక దేశాంతర వ్యవహారం అయ్యేటప్పటికీ మరింత భయంగా ఉంది. తండ్రి ఎదురుపడితే గుండె లప్టప్లోని కొట్టుకోవడం స్పష్టంగా తనకే వినిపిస్తున్నట్లయి తప్పుకుని లోపలికి వెళ్ళిపోయేవాడు. అందుకే తన వల్ల సాధ్యం కాని పని అని తెలుసుకోగానే సుషమ తర్వాత అంత చనువుగా మాట్లాడే శేఖర్కి ఆ పని అప్పచెప్పాడు శిరీష్. సుషమతో చెప్పాలంటే తనకంటే చిన్నదాని ముందు తన ప్రేమ వ్యవహారం చెప్పాలంటే సిగ్గుగా అనిపించింది. దాని రికమెండేషన్ అడిగితే చెట్టెక్కి కూర్చుంటుందని భయం. అందుకే ఉపాయం ఆలోచించి అపాయం నుంచి కాపాడమని శేఖర్ని అర్థించాడు. ఆ అర్థింపే శేఖర్ పాలిట వరంగా మారింది. అందరూ కూర్చుని చావిట్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. శాంత కూడా వచ్చింది. ప్రొద్దుటి తన ప్రవర్తనకు సిగ్గుపడుతున్న సుషమ శాంత రాగానే ఉయ్యాల బల్ల మీద ప్రక్కకు జరిగి తన పక్కన కూర్చోపెట్టుకుంది చిన్నగా నవ్వుతూ. శేఖర్ అడిగాడు, మధు ఏం చేస్తోంది ఒక్కతే లోపల? ఇందాక పడుకుని ఉంది, నిద్రపోతుందో లేదో చూసొస్తాను అని లోపలికి వెళ్ళింది శాంత. కొంచెంసేపటికి బలవంతంగా బదులు తీసుకొచ్చింది శాంత. అంతా సరదాగా మాట్లాడుతూ కూర్చుని ఉండటం చూసి తను చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ సుష్మ ప్రక్కన వచ్చి కూర్చుంది మధు. మధు చెయ్యి చేతుల్లోకి తీసుకుని చూస్తోంది సుషమ. పాలిపోయినట్లు తెల్లగా ఉన్న ఆ చేతుల్లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. శాంత పెళ్ళప్పటికీ ఇప్పటికీ మధులో చాలా మార్పు వచ్చింది. మొదట చూసినప్పుడు చెంగున గంతులు వేస్తూ తిరిగిన మధు శాంత పెళ్లిలో పందిరంతా తనే అయి తిరిగి అందరి అవసరాలు కనుక్కుంటూ అందరి అభిమానానికి పాత్రురాలై తనకు మరింత సన్నిహితురాలైంది. ఇప్పుడు మధును చూస్తుంటే ఇంత త్వరగా మనిషిలో ఇంత మార్పు ఎలా సాధ్యమా అని ఆలోచిస్తోంది సుషమ మనస్సు. ఇంతలో దూరంగా కూర్చున్న శేఖర్ లేచి ఉయ్యాల బల్ల దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుంటూ, మధు, ఈరోజు కులాసాగా ఉందా? జ్వరమేం లేదు కదా అని చిన్నగా అడిగాడు. మాటల్లో మునిగిన శిరీష్ గమనించకపోయినా చంద్రం క్రీగంట శేఖర్ను గమనిస్తున్నాడు. మధు ప్రక్కనే కూర్చున్న శాంత సుషమలు కూడా చూస్తున్నారు. శిరీష్ మాటల్లో పడితే అవతలి వాళ్ళు వింటున్నారా లేదా అనేది కూడా గమనించడు. ఎక్స్ప్రెస్లా చెప్పుకుపోతూనే ఉంటాడు. కొన్ని మాటలు విన్నా అర్థం కావు, అంత స్పీడ్గా మాట్లాడతాడు. వయసుతో పాటు మనసు పెరగలేదు, కుర్రతనం ఎక్కువ. చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతూ ఉంటాడు. ఓసారి తలెత్తి శేఖర్ వైపు చూసి వెంటనే తల వంచుకుని, ఈరోజు జ్వరం లేదు, మీ నాన్నగారు ఎలా ఉన్నారు? వారికి ఈ మధ్య ఒంట్లో బాగుండలేదంటున్నారు అంది మధు అతి మెల్లగా. నాన్నగారు బాగానే ఉన్నారు. ప్రస్తుతం నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో మధు. ఇలా మెల్లగా సాగిపోతున్న సంభాషణ శాంతకు సుషమకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు శేఖర్కి ఎదురుగా ఒక్క మధు తప్ప వేరెవరూ లేనట్టు మిగతా వాళ్ళంతా ఏ బల్లల్లాగో కుర్చీల్లాగో కనిపిస్తున్నారేమో అనే అనుమానం వచ్చింది చంద్రానికి. శేఖర్ కళ్ళల్లో మెదిలే ఆరాధనా భావానికి కళ్ళెత్తి చూస్తే మధుకు పిచ్చెత్తిపోయేదేమో అనిపించేంత ఆర్తిగా ఆపేక్షగా చూస్తున్నాడు శేఖర్. ఇన్నాళ్ళు ఇంతటి ఆరాధనను ఆరాటాన్ని ఎలా అణుచుకున్నాడా అని ఆశ్చర్యం వేసింది చంద్రానికి. ఓ రోజు ఏమైందంటే, మా ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్ళాలని బయలుదేరాను. ఒకళ్ళు రామకృష్ణ మఠం అంటే మరొకరు దక్షిణేశ్వర్ వెళదామని వాదనలు మొదలుపెట్టారు. సరే, ఎలాగో చేతిలో కారుంది కనుక అక్కడికి ఇక్కడికి కూడా వెళదామని బయలుదేరాం. మేము 6గురమే ఉన్నాం. మొదట రామకృష్ణ మఠకు వెళ్ళి అక్కడికి వచ్చిన టూరిస్ట్ బ్యాచ్లను చూసి స్కూల్ పిల్లల్ని చూసి దడుచుకుని దక్షిణేశ్వర్ బయలుదేరాం. అక్కడైనా రద్దీ తక్కువ ఉండాలని విశ్వేశ్వరుని వేడుకుంటూ ఎలాగో చేరాం. జనం కొంత తక్కువగానే కనిపించారు.
అక్కడికి చేరగానే మాలో కొందరికి గంగానది స్నానం చెయ్యాలనిపించింది. పాపాత్ములారా, మీరు మునగండ్రా గంగలోనే, నేను రాను అని నేను తమాషాగా చూస్తూ కాళ్ళు మట్టుకు నీళ్లలో ఉంచి మెట్ల మీద కూర్చున్నాను. ఇంతలో ఓ ఆడపిల్లల గుంపొచ్చింది. నేను పల్లీలు చనా తింటూ దర్జాగా కూర్చుని హాయిగా జలకాలాడుతున్న మిగతా ఫ్రెండ్స్ అందరినీ చూస్తున్నాను. వచ్చిన అమ్మాయిల్లో ఇద్దరు ఇండియన్స్ కాదు, మరో అమ్మాయి ఇండియన్. బహుశా ఆ అమ్మాయితో వాళ్ళిద్దరూ వచ్చి ఉంటారు. వాళ్ళేదో మెట్ల మీద నుంచి కాళ్ళు కడుక్కుంటూ మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి నవ్వుతున్నారు. నేను భయపడి నీడల్లోకి దిగలేదని వీళ్ళకి ఎగతాళిగా ఉంది కాబోలనుకుని కోపంగా వాళ్ళ వైపు చూసి చేసేదేం లేక నోట్లో పెట్టుకున్న గింజల్ని థూ అని ఊసేశాను. అంతే. ఓ అమ్మాయి చేత్తో సైగ చేయడం, మరో అమ్మాయి నన్ను ముందుకు తోసేయడం, నేను నీళ్ళల్లో పడటం, వాళ్ళు కిలకిలా నవ్వుతూ పరిగెత్తటం ఒకేసారి జరిగాయి. నేను నీళ్ళల్లో పడగానే దూరంగా ఈత కొడుతున్న ఫ్రెండ్స్ అందరూ పాపాత్ముడు పడ్డాడ్రోయ్ అంటూ నవ్వుతూ వచ్చి నన్ను చుట్టేశారు. వాళ్ళకి నిజం చెప్పలేక, పారిపోతున్న అమ్మాయిని పట్టుకోలేక నిస్సహాయంగా వాళ్ళ చేతుల్లో విడిపించుకుని ఊరికే మిమ్మల్ని హడలగొట్టాలని దూకాన్రా అన్నాను ఏడవలేక నవ్వుతూ. శిరీష్ వాక్ప్రవాహం ఆగింది. తను చెప్పింది ఎవరు వింటలేదని తెలిసేసరికి తనే పగలపడి నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నాడో తెలియని చంద్రం, శాంతలు అప్రయత్నంగా నవ్వేశారు. వాళ్ళ ముఖాలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని, నువ్వనేది నవ్వు అనేది ఓ అంటువ్యాధి లాంటిది. ఒకళ్ళు నవ్వితే ఇంకొకరు నవ్వకుండా ఉండలేరు. ఎదుటి మనిషి నవ్విస్తే కారణం లేకుండానే మనకు తెలియకుండానే నవ్వొస్తుంది. కానీ ఏడుపు అలా కాదు. ఏడుస్తున్న వాళ్ళని చూసి అందరూ ఏడవలేరు. మరీ సున్నితమైన వాళ్ళు ఒక్కళ్ళు ఏడిస్తే చూడలేరు. వాళ్లకు ఏడుపొస్తుంది. కొందరు సినిమా చూస్తూ, పుస్తకం చదువుతూ, సన్నివేశాన్ని బట్టి నవ్వడం ఏడవడం చేస్తూ ఉంటారు. కొందరు ఏ భావమూ వ్యక్తం చేయకుండా చదువుకుంటూ పోతారు. అది వాళ్ళ మనసుకున్న అతి సున్నితమైన రియాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. శాంత, చంద్రం, శిరీష్లు నవ్వులు విన్న సుషమ, శేఖర్, మధు కూడా నవ్వేశారు. అంతా పూర్తిగా వినండి. మళ్ళీ ఎవరికి వాళ్ళు గుసగుసలు చెప్పుకుంటే కాదు అని మరోసారి ఓపిక్గా మధ్య మధ్య కొన్ని జోక్స్ చెప్తూ తన దక్షిణేశ్వర్ గంగానది స్నాన సాహస గాథను వివరించాడు శిరీష్. మళ్ళీ ఓసారి అంతా మనస్ఫూర్తిగా నవ్వారు. హాయిగా నవ్వుతున్న మధును చూసి తృప్తిపడ్డ శేఖర్, ఒరే శిరీష్, నువ్వు చెప్పే అమెరికా అమ్మాయి నిన్ను నీళ్ళల్లోకి తోసిన అందాల బొమ్మ, అల్లరి లేమ ఒక్కతే కాదు కదా అన్నాడు నవ్వుతూ. ఎగ్జాక్ట్లీ, నీ బుర్ర ఉందే అమోఘంరా శేఖర్. అక్కడ మొదలైంది మా ప్రణయం. లక్కీగా మరో ఫ్రెండ్ ఇంట్లో పరిచయమై అలా పాకి అంతంతై పెరిగింది అన్నాడు శిరీష్ చిన్నగా నవ్వుతూ. మళ్ళీ ఓసారి శిరీష్ ప్రేమగాథ శాంతకు, మధుకు చెప్పి, ఇంక నేను వెళ్ళొస్తానురా చందు అంటూ అయిష్టంగానే లేచాడు శేఖర్. భోంచేసి వెళ్ళండి అంది మెల్లగా మధు. అవునరా, ఇవాళ అందరం కలిసి భోంచేద్దాన్రా అంటూ మధును బలపరిచాడు చంద్రం. తప్పనిసరి అందరితో కలిసి భోంచేసి వెళ్ళిపోయాడు శేఖర్, మనసు నిండా తృప్తి నింపుకుని. అల్పసంతోషి శేఖర్. ఓ 4 మాటలు మధుతో మాట్లాడగలిగిన తృప్తి శేఖర్లో ఎన్నో ఆశల్ని, కోరికల్ని రేకెత్తించి భవిష్యత్తును గురించి బంగారు కలలు కనడానికి ఓ సాధనంగా ఉపయోగపడేది. సుషమ ఎంత ప్రయత్నించినా చంద్రం మధుతో అంత క్లోజ్గా ఉండటాన్ని ఆమె ఆడమనసు అంగీకరించడం లేదు. ఏదో తెలియని బాధ. చంద్రం తనకు మాత్రమే సొంతమని, అతని ప్రేమలో, ఆదరణలో కరిగిపోగల అర్హత, అధికారం తనవేనని కలలు కంటున్న సుషమ అందులో మరొకరికి భాగం పంచివ్వడం సహించలేకపోతోంది. చంద్రం మధుల స్నేహం, ఆత్మీయత అయిష్టంగా అనిపిస్తోంది. వెళ్లడానికి ముందు రోజు చంద్రం కోరికపై ఒంటరిగా మామిడి తోటకు చేరుకున్న సుషమకు చంద్రం శేఖర్ మనసేమిటో వివరించాడు. భగవంతుడు అనుకూలిస్తే అతి త్వరలో మధుని శేఖర్కిచ్చి వివాహం చేస్తాను. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా నిన్ను నా దానిగా పొందే అధికారాన్ని సంపాదిస్తాను. అంతవరకు మనకి ఎడబాటు తప్పదు సుషమ అంటున్న చంద్రం మాటలు వింటుంటే అతని మీద ఉన్న అన్ని అనుమానాలు, అసూయలు పటాపంచలైనా మరుక్షణం మధుతో చంద్రం అన్న మాటలు గుర్తొచ్చి, చంద్రం అన్నం తినిపించబోవడం గుర్తొచ్చి ఏదో చెప్పరాని జుగుప్సతో మనసు నిండిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి తన్ను శేఖర్ అన్నయ్యను మోసం చేస్తున్నారేమో. అలా మనస్ఫూర్తిగా అనుకోలేకపోయినా చంద్రం మాటలకు బదులు చెప్పలేదు. ఏకాంతంగా కలుసుకున్న ఆనందం మిగల్లేదు. అక్కడ మధు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న చంద్రంలోని మంచితనాన్ని, మానవత్వాన్ని అర్థం చేసుకునేంతగా ఎదగలేదు సుషమ మనస్సు. ఇక వెడదామంటూ లేచిన సుషమను విచిత్రంగా చూశాడు చంద్రం. శేఖరన్నయ్య ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి వచ్చాను. ఈలోగా శేఖరన్నయ్య మన ఇంటికి వస్తే అంది చిన్నగా నవ్వుతూ. తను చిన్నగా నవ్వి సుషమ చెయ్యి పట్టుకుని లేపి పైకి లేస్తూ, సుషమ, ఈసారి చాలా మార్పు కనిపిస్తోంది నీలో. ఎందుకు అలా ఉన్నావు?
నిన్ను చూడాలని ఎంతగానో తప్పించాను తెలుసా. ముఖ్యంగా పిన్నిపోయిన రోజు మధు మాట్లాడకుండా పిచ్చి చూపులు చూసినప్పుడు నువ్వొస్తే నీ సాన్నిహిత్యంలో ఈ బాధలు బాధ్యతలన్నీ మర్చిపోయి సాంత్వన పొందాలని, నీ ఓదార్పు కోసం, ఆత్మీయమైన నీ స్పర్శ కోసం ఎంతగా తప్పించానో తెలుసా. సుషమకి ఏది వినడం బాధగా ఉందో అదే మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. మధు మాట్లాడకుండా పిచ్చి చూపులు చూసినప్పుడు నువ్వొస్తే నీ సాన్నిధ్యంలో సాంత్వన పొందాలని. మధు మాట్లాడి ఉంటే తన అవసరం ఉండేది కాదేమో, ఆవిడే ఓదార్చి ఉండేదేమో. వక్ర మార్గాన పయనిస్తున్న మనసును తిట్టుకుంటూ చంద్రం వైపు చూసింది. ఆ చూపుల్లో ఆరాధనను, అయస్కాంత శక్తిని కాదనగల శక్తి సుషమకు లేదు. అలా చూస్తూ ఉండిపోయిన సుషమ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్న చంద్రం కళ్ళు ఆనందమో ఆవేదనో తెలియని అనుభూతితో చెమర్చాయి. అప్పటి వరకు ఏవేవో ఆలోచనలతో సతమతమవుతున్న సుషమ మనసుకు ప్రశాంతంగా మరో ఆలోచనకు తావు లేకుండా జగమంతా ప్రేమమయంగా కనిపించింది. చంద్రం స్పర్శలో పొందుతున్న అలౌకిక ఆనందంతో ఎవరో గట్టిగా చెప్పినట్లయింది. సుషమా, నువ్వు చంద్రం కోసమే పుట్టావు. అతను లేందే నువ్వు లేవు, నువ్వు లేందే అతను లేడు. మీ బంధం ఈనాటిది కాదు, జన్మ జన్మలది అనుబంధం. సుషమ కన్నీటితో చంద్రం షర్టు తడిసిపోయింది. సుషమ ముఖం రెండు చేతులతో పైకెత్తి కన్నీరు కారుస్తున్న ఆ కళ్ళపై సున్నితంగా ముద్దు పెట్టుకుని కన్నీరు తుడిచి, ఎందుకు సుషమా కన్నీరు? మనల్ని వేరు చేయగల శక్తి ఎవ్వరికీ లేదు. ఎప్పటికైనా నువ్వు నాదానివే. నన్న గట్టి నమ్మకంతో ఉన్నాను నేను. నా నమ్మకంలో స్వార్థం ఉందంటావా? మన వివాహానికి వాయిదా వేస్తున్నానని నా మీద కోపంగా ఉందా అడిగాడు చంద్రం. లేదు, మీ మీద నాకేమీ కోపం లేదు. మీకోసం నేను ఎంతకాలమైనా ఆగుతాను. నా ఆఖరి క్షణం వరకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను చందు అని ఆవేదనగా చంద్రం గుండెల్లో తలదాచుకుంటున్న సుషమ తల నిమురుతూ అన్నాడు. నాకు తెలుసు సుషమ, నా నమ్మకం ఎప్పుడూ వమ్ము కాదు. పద వెళదాం, ప్రొద్దుపోతోంది అన్నాడు చంద్రం. అతన్ని ఆనుకుని ఆ తోటల మధ్య నుంచి నడిచి వెళుతుంటే ఆ దూరం ఎప్పటికీ తరగకూడదని తను అలాగే చంద్రం చేయి పట్టుకుని భుజాన్ని ఆసరా చేసుకుని జీవితకాలమంతా అలా నడుస్తూ వెళ్లాలనే పిచ్చి కోరిక కలిగింది సుషమకు. కొంచెం దూరం వెళ్లేసరికి పొలాల నుంచి ఇళ్లకు తిరిగి వెళుతున్న మనుషులు కనిపించడంతో చంద్రం నెమ్మదిగా సుషమ చెయ్యి తన భుజం మీద నుంచి తొలగించి ముందుకు నడిచాడు. తను చంద్రాన్ని అనుసరించి దూరంగా నడుస్తూ ముందుకు వెళ్ళి చంద్రం కంటే ముందుగా ఇల్లు చేరింది. సుషమ భయపడ్డంతా అయింది. అప్పటికే శేఖర్ వచ్చి కూర్చున్నాడు. సుషమను చూడగానే, వాడెక్కడా? నువ్వు ఒంటరిగా వచ్చావే? ఓ, నువ్వు ఇంటి దగ్గర నుంచి వస్తున్నావు కదూ అంటూ చిన్నగా నవ్వాడు. శేఖర్ మాటలతో సిగ్గుపడిన సుషమ లోపలికి పరిగెత్తింది. మరో 2 నిమిషాల్లో లోపలికి వచ్చాడు చంద్రం. ఏరా, ఈవేళ పొలం నుంచి పెందలాడే వచ్చేసావేంటి అంటూ పక్కన కూర్చుని, శాంత మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అన్నాడు. మామిడి తోట వరకు వెళ్ళి దాహం తీర్చుకోకుండానే వచ్చావా అన్నాడు శేఖర్ చంద్రం చెవి దగ్గర వంగి. శేఖర్ వీపును ఒకటి చరిచి, నీకెవరు చెప్పారా అన్నాడు. ఎవరో చెప్పాలేమిటి? చింతాకులా ఉన్న ముఖం తామరాకంతయింది. ముఖంలో ఎక్కడలేని తేజస్సు, కళ్ళలో కదలాడుతున్న కాంతి. అవన్నీ చెప్పగానే చెప్తాయిరా ఫూల్ మీ రహస్య సమావేశాన్ని అన్నాడు శేఖర్. నోటికి చెయ్యి అడ్డుంచి, ష్ అట్టే వాగకు, శాంత వస్తోంది అన్నాడు చంద్రం కంగారుగా. పర్వాలేదు, వస్తే నాకేం భయం అన్నాడు శేఖర్. ఏమన్నయ్యా, మామిడి తోటకు వెళ్ళిన వాడివి 4 కాయలన్నా కోసుకురాక ఆకులు మోసుకొచ్చావే అంది శాంత మంచినీళ్ళు అందిస్తూ. నేనెప్పుడు వెళ్ళాను మామిడి తోటకి? అలా రచ్చబండ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. మునసబు తాత వాళ్ళంతా ఏమిటో మాట్లాడుతుంటే అంటున్న చంద్రాన్ని మధ్యలోనే ఆపుతూ, ఇంకా ఆపరా, మామిడాకులు చొక్కాలో దోపుకుని మరీ వచ్చి మోసుకురాలేదంటావే అంటూ తల మీద నుంచి కాలర్ మీదకి జారి అక్కడే ఆగిపోయి ఉన్న మామిడాకు తీసి చంద్రానికి చూపించాడు శేఖర్. పగలపడి నవ్వుతూ శాంత కూడా శృతి కలిపింది. చంద్రం తన అబద్ధాలన్నీ పట్టుబడిపోయినందుకు సిగ్గుపడిపోయాడు. చంద్రం మాట మార్చడానికి, శేఖర్కు కాఫీ అయినా ఇచ్చావా శాంత, ఒట్టి కబుర్లేనా అంటుండగానే లోపల నుంచి 2 గ్లాసులతో కాఫీ తీస్తున్న మధు శేఖర్ దృష్టిలో పడింది. అరే, నువ్వు లేచావా మధు? కాఫీ పట్టుకొచ్చావా? ఈ టైంలో కాఫీ ఎందుకు చెప్పు? ఎలాగో ఇంటికెళ్ళి భోంచేయాలి కదా, నువ్వు అనవసరంగా శ్రమపడ్డావు అని నొచ్చుకుంటూ గ్లాస్ అందుకుంటున్న శేఖర్ని చూసి, ఇప్పుడు నవ్వడం చంద్రం శాంతలం అంతయింది. ఎందుకు నవ్వుతున్నారు అని ప్రశ్నార్థకంగా చూసిన శేఖర్కు నవ్వే సమాధానమైంది. చివరికి నవ్వు ఆపుకుంటూ వద్దనుకుంటూనే చెయ్యి చాపుతుంటే, నవ్వొచ్చిందన్నయ్య, అందులోనూ మీకు కాఫీకి ఒక టైం ఉందా అని అంటూ మళ్ళీ నవ్వుతున్న శాంతను చూసి తరు నవ్వుతూ, నిజమే శాంత, ఇంత క్రితం మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను కదా, కాఫీ మటుకు ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతానని. ఆ విషయం నేను మర్చిపోయాను.
అయినా మధుతో చెప్పలేదుగా, తనకిక్క నీరసంగా ఉంది కదా, కాఫీ పెట్టుకొచ్చిందే అని బాధపడ్డాను అంటున్న శేఖర్తో, బాబోయ్ కాఫీ మధు పెట్టలేదన్నయ్య, నేనే పెట్టాను, తను గ్లాసులు పట్టుకొచ్చింది, నువ్వు మరిక బాధపడకు పాపం, నీరసంగా 2 గంగాళాలు మోసుకొచ్చిందే అని అంటూ చిలిపిగా నవ్వుతున్న శాంత మాటలకు అంతా నవ్వేశారు. పర్వాలేదు, రాంపూర్ నీళ్లు బాగానే వంట పట్టినట్లున్నాయే, మాటలు మాత్రం మన సొంతం కాదని మాకు తెలుసులే, రాజన్నయ్య ట్రైనింగ్ అయి ఉంటుంది అవునా అంటూ నవ్వుతున్న మధును చూసి, పోవదినా అంటూ తనే లోపలికి పారిపోయింది శాంత. అప్పుడు బయటపడింది సుషమ. శేఖరన్నయ్యకు తెలిసిపోయిందని తెలిసాక ఎదురుగా రావాలంటే సిగ్గుగా ఉంది, రాకపోతే మరీ ఆట పట్టిస్తారేమోనని భయంగా ఉంది. నెమ్మదిగా వచ్చి మధు ప్రక్కనే కూర్చుంది. కూర్చో సుషమ అంటూ మంచం వాల్చి తను కూర్చుంది మధు. హడావుడిగా బయట నుంచి వచ్చిన శిరీష్, సుషమ సామాన్ సర్దేశావా, తెల్లవారుజామునే వెళ్ళాలి, ఫస్ట్ బస్ క్యాచ్ చేస్తే గాని ఆ ట్రైన్ అందదు అంటూ వచ్చి శేఖర్ ప్రక్కనే కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతున్న శేఖర్తో, కొంచెంసేపు అలా తోటల వైపు వెళ్ళి నాన్నగారితో కొంచెంసేపు మాట్లాడి వస్తున్నాను అన్నాడు. ఏ తోటల వైపురా అంటూ నవ్వుతూ అడుగుతున్న శేఖర్ వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తోంది సుషమ. చంద్రం తల వంచుకున్నాడు. శాంత ముసిముసి నవ్వులు నవ్వుతూ మధు చెవిలో ఏదో ఊదటానికి ప్రయత్నిస్తుంటే సుషమ శాంతను అవతలకు నెట్టేస్తోంది. ఏ తోటలేవిట్రా, మనం పొలం పక్కన ఉన్న నిమ్మ తోటల వైపు నువ్వు ఉంటావనే వెళ్ళాను, అప్పటికే వెళ్ళిపోయావని చెప్పాడు రామయ్య అంటూ తలెత్తి చూసిన శిరీష్కు సుషమ శాంత నెట్టేయడం కనిపించింది. సుష్మా ఏంటది అంటూ నవ్వుతూ అడుగుతున్న శిరీష్ వైపు చూస్తూ చిన్నగా ఏం లేదని సర్దుకుని కూర్చుంటుండగానే అసలు రహస్యం మధు చెవిలో చెప్పేసింది శాంత. మధు శాంత ఒక్కసారిగా నవ్వారు. వాళ్ళని చూసి నవ్వుతున్న శేఖర్ వైపు చంద్రం వైపు చూస్తూ, ఆ జోక్ ఏమిటో నాకు చెప్పండి, నేను వినితరిస్తాను అంటూ నవ్వుతున్న శిరీషును చూసి, ఏమీ లేదురా, అమెరికా అమ్మాయి జోక్ జ్ఞాపకం వచ్చిందిలే అట్టు సర్దేసిన శేఖర్ సమయస్ఫూర్తికి కృతజ్ఞతగా నవ్వాడు చంద్రం. ఓ అదా అంటూ నవ్వుతున్న శిరీష్ అమాయకత్వానికి మళ్ళీ అంతా నవ్వుకున్నారు. చాలా రోజుల తర్వాత అలా కళకళలాడుతూ నవ్వుతున్న మధుముఖం చూసి శేఖర్ కళ్ళు తృప్తిగా మెరిశాయి. కబుర్లతో ఆ రోజు చాలా ప్రొద్దుపోయేంతవరకు సరదాగా గడిచింది శిరీష్కు. ఏడ్చే వాళ్లను నవ్వించగల నేర్పు ఉంది. అతని మాటలకు నవ్వకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. శిరీష్ సుషమ వెళ్ళిపోయి 15 రోజులైంది. ఈ 15 రోజుల్లోనూ దాదాపు రోజు విడిచి రోజైనా మధును పలకరించడానికి వెళ్ళేవాడు శేఖర్. సుషమ వాళ్ళు వెళ్ళిన 4 రోజులకి రాజేశ్వర్ వచ్చి శాంతను తీసుకువెళ్లాడు రాంపూర్. మధును తమతో పాటు తమ ఇంట్లో వచ్చి ఉండమని చంద్రం ఎంతో ప్రతిమలాడాడు. సస్యమీరా ఒప్పుకోలేదు మధు. ఇప్పటికే నీకు చాలా రుణపడి ఉన్నాను బావా, నన్నింకా రుణగ్రస్తను చెయ్యకు. ఊళ్ళోనే ఉన్నాం కదా, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మీ ఇంటికి వస్తాం. తోడుగా రామి పడుకుంటోంది. శ్యామ్ నేను ఇంకా భయమేమిటి, అయినా గంగాపూర్లో నాకు భయమేంటి బావా, నేను పుట్టి పెరగకపోయినా ఇది నాకు పుణ్యభూమిగా దొరికింది. రామి లేకపోయినా మేము ఉండగలం. మరో వారం రోజులు పోయాక మళ్ళీ స్కూల్ ప్రారంభిస్తాను. లేకపోతే నాకు కాలక్షేపం కావడం కష్టం. ఊరికే కూర్చుని నువ్వు వండించి పెడుతుంటే ఎంతకాలం ఇలా కూర్చుని తినేది అంది మధు. మధు, నన్ను పరాయివాడుగానే అనుకుంటున్నావు కదూ, నా సహాయం తీసుకోవడానికి కూడా అనుమానిస్తున్నావా అని బాధపడుతున్న చంద్రాన్ని చూసి దగ్గరగా వచ్చి చంద్రం చేతులు పట్టుకుంటూ అంది. కాదు బావా, నిన్నెప్పుడూ పరాయివాడిగా అనుకోలేదు. అలా అనుకుంటే ఇన్నాళ్ళు నువ్వు చేసిందంతా ఎలా స్వీకరించాను నాకు తెలుసు బావా. ఈ ఖర్చుల కోసమని నువ్వు పొలం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చిన సంగతి కూడా నాకు తెలుసు. ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను బావా, అందుకే అంటున్నాను. నన్నింకా రుణగ్రస్తురాల్ని చెయ్యకు. నా జీవితంలో ఎప్పుడైనా నాకే కష్టం వచ్చినా ముందుగా నేను చేతులు చాచి సహాయం అడగగలిగేది నిన్నే బావా, నిన్నే అడుగుతాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది మధు. తల మీద చెయ్యి వేసి, సంతోషం మధు, ఆ మాత్రం నా మీద నమ్మకం ఉంచుకున్నందుకు నీ ఇష్టప్రకారమే కానీయమ్మా అంటూ అక్కడ మరో నిమిషం నిలవకుండా వాళ్ళ ఇంటివైపు వెళ్ళిపోయాడు. కళ్ళల్లో తాగిన కన్నీరు దాచుకునే ప్రయత్నంలో దూరం అవుతున్న ఆ నిస్వార్థ నిష్కల్మష హృదయుడిని చూసి మనసులోనే కృతజ్ఞతాంజలులు చెప్పుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మధు. చంద్రం బావ మంచితనాన్ని మమకారాన్ని ఆరగించుకోవడం కష్టమే అనిపిస్తోంది. అభిమానంతో ఎవరి దగ్గర తలవంచకూడదనుకుని శేఖర్ పంపిన సహాయాన్ని 2 సార్లు తిరస్కరించింది. మమత నిండిన మనసును బాధ పెడుతున్నాననిపించిన ఆత్మాభిమాని కోసం ఆ సహాయాన్ని అందుకోలేదు మధు. తర్వాత రఘుపతిరావు గారు పిలిపించి నచ్చచెప్పాలని ప్రయత్నించిన మావయ్య పనిచేయనప్పుడు ఆ పసిడి పంటల్ని తినే అధికారం
మాకు లేదు బాబుగారు అంటూ స్వాభిమానంతో చెప్పిన మధును చూసి మొదట గర్వపనుకున్నా ఎవ్వరికీ చెయ్యి చాపకుండా తను నేర్పిన విద్యతో నలుగురికి విద్యాదానం చేస్తూ అత్తయ్యకు తమ్ముడికి ఆధారంగా నిలవాలనుకున్న ఆ పిల్ల ఆదర్శాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. సహాయాన్ని తిరస్కరించినందుకు మొదటి శేఖర్ ఎంతగానో బాధపడ్డా మధు మనసు తెలుసుకున్న తర్వాత మనసులోనే ఆ ఆత్మాభిమానానికి జోహార్లర్పించాడు. అప్పుడే ఆసరాగా నిలబడాలనుకున్న చంద్రాన్ని కూడా దూరంగా ఉంచి వాళ్ళ మనసులు నొప్పించకుండా వాళ్ళకి నష్టం లేని తనకు కష్టం కలిగించని చిన్న సహాయాలు వాళ్ళ ద్వారా పొంది వాళ్లకు రకమైన తృప్తి కలిగించింది మధు. ఎవరిని బాధ పెట్టాలనుకోదు. అందుకే మళ్ళీ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుని నిశ్చింతగా నిద్రపోయింది మధు. మాధవి మళ్ళీ మామూలుగా చిన్న పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్లతోడితే జీవితం అన్నట్లు తయారైంది. అది పిల్లలకు స్కూల్ కాదు, ఓ ఆనంద నిలయం, ఆశ్రమం. వాళ్ళిష్టం ఉన్నప్పుడు చదువుకోవచ్చు, లేనప్పుడు మధు అక్కయ్యని అడిగి ఆడుకోవచ్చు. అది ఇది కాదంటే అక్కయ్యని ప్రతిమలాడి పాటలు వినవచ్చు. వాళ్లకు మధు అక్కయ్య అంటే చాలు, అమ్మ కూడా గుర్తుకు రాదు. రాము వసు స్కూల్ వదిలిపెట్టినా మేము అక్కయ్య దగ్గరే ఉంటామని మారం చేసేవాళ్ళు. అలాంటప్పుడు పోని పడుకోనివ్వండని వాళ్ళని తమ దగ్గరే ఉంచుకుని శ్యామ్తో పాటు అన్నం పెట్టి కొంచెంసేపు కథలు చెప్పి నిద్రపుచ్చేది. అసలే ఆడపిల్ల ఒంటరిగా అవస్థలు పడుతుంటే రోజు పిల్లలు అక్కడే ఉంటామని చేసే మారాముని చూసి ఒక్కో రోజు బలవంతంగా లక్కెళ్ళేది కుసుమ. అలాంటప్పుడు ఆ పూట మధుకి అన్నం తినాలనిపించేది కాదు. పిల్లలందరితో వాళ్ళిద్దరి మీద ఏవో ప్రత్యేకమైన అభిమానం మధుకి. పిల్లలు అక్కడే ఉండిపోయిన రోజున కుసుమ పెరుగో పాలో పంపిస్తూ ఉండేది. అవి తీసుకోకపోతే కుసుమక్క బాధపడుతుందని తీసుకునేది మధు. శ్యామ్ 9వ తరగతికి వచ్చాడు. వాడికప్పుడే 14 ఏళ్ళు. మంచి చెడ్డ అప్పుడప్పుడే కొద్దిగా అర్థమవుతున్నాయి. తనకు అక్కయ్య తప్ప ప్రపంచంలో మరెవ్వరూ లేరనే విషయం పూర్తిగా అర్థమైంది. శ్రద్ధగా చదువుతున్నాడు. క్లాసులో ఫస్ట్ మార్కులన్నీ వాడివే. ఆ విషయంలో మధుకు చాలా తృప్తిగా ఉంది. తన శ్రమ వృధా పోవడం లేదు. శ్రద్ధగా చదివి తమ్ముడు ఓ పెద్ద ఆఫీసర్ అవుతాడు. వాడి భవిష్యత్తుల గురించి కలలు కనటంతోనే గడిచిపోతోంది ఒక్కో రాత్రి. అప్పుడప్పుడు వచ్చి తన యోగక్షేమాలు కనుక్కునే శేఖర్ని చూస్తే అంతులేని అభిమానం. అతని సమక్షం అనంతమైన తృప్తిని, శాంతిని ప్రసాదిస్తోంది. అయినా తన మీద లేనిపోని ఆశలు పెంచుకుని ఆనందకరమైన భవిష్యత్తును తన ఆలోచనలతో పాడు చేసుకుంటాడేమోనని భయం. ఊళ్ళో వాళ్ళు ఏవైనా అనుకుంటారేమోనని, అతని రాకకు అపార్థాలు కలిగించుకుంటారేమోనని అనుమానం మనసును బాధపెడుతూ ఉండేది. అతన్ని తమ ఇంటికి రావద్దని చెప్పగల ధైర్యం, మనోనిబ్బరం తనకు లేవు. అతను వచ్చిన సంబంధాన్ని తిరస్కరిస్తున్నాడని విధి బాధపడింది. తన మీద ఆశ వదులుకోమని, తనింక తమ్ముడు శ్యామ్ భవిష్యత్తు కోసమే బ్రతుకుతున్నానని శేఖర్తో ఎలా చెప్పటం? సంధ్యాదేవి చల్లగా వేంచేసింది. ఆకాశం చీర మార్చి నల్ల చీర కట్టుకున్నట్లు నీలిమాకాశాన్ని నల్లబరిచింది వాతావరణం. సూర్యుని సున్నిత కిరణాలతో పాటు సాయంత్రపు పల్చని వెలుతురులో అక్కడక్కడ నక్షత్రాలు మిడుకుమంటున్నాయి. సాయంత్రపు చల్లగాలిలో ఒంటరిగా కూర్చుని చంద్రం దగ్గర నుంచి తెచ్చుకుని శరత్బాబు శేష ప్రశ్న చదువుతోంది మధు. కానీ మనస్సు పుస్తకం మీద లగ్నం కావడం లేదు. శ్యామ ఆడుకోవడానికి వెళ్ళాడు. మామయ్య తన కోసం మిగిల్చిపోయిన ఆ పాతకాలపు పింకుటుంటి వసారాలో అరుగు మీద కూర్చుని పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తున్న మధుకు తన ఒంటరి జీవితం తలుచుకుని మనసంతా వికలమైంది. శ్యామ్ తప్ప తనకెవరున్నారు అనుకోగానే గంగా తీరాన శేఖర్ అన్న మాటలు అస్పష్టంగా వినిపించాయి. ఒంటరిగా కూర్చుంటే శేఖర్ గుర్తుకొచ్చినప్పుడు తన ఏకాంతం, బాధలు అన్నీ మర్చిపోయి కొంతసేపు ఏదో సుందర స్వప్నాల్లో తేలిపోవడం ఈ మధ్య బతుకు బాగా అలవాటైంది. శేఖర్ సమక్షంలో తన మనస్సు విప్పి చెప్పలేదు. మామయ్య బ్రతికి ఉన్న శేఖర్తో తన వివాహం జరగటం అనేది తామిద్దరూ అనుకున్నంత తేలికైన పని కాదని ఎప్పుడూ అర్థమైంది. కానీ శేఖర్ మీద అంతులేని విశ్వాసం. అతని ప్రేమపూరిత హృదయంలో హెచ్చుతగ్గులు, తారతమ్యాలు లేవు. తను అంగీకరిస్తే ఈ క్షణంలో అంతస్తుల తేడాలు ఆలోచించకుండా తన మెళ్ళో తాళి కట్టగలడని మనస్ఫూర్తిగా తెలుసు. అతని ప్రేమ తనకు దక్కిన నాడు ఓహ్, కానీ తనకు అర్హత, అదృష్టం లేవు. అందుకే అండగా నిలిచిన మావయ్యను, ఆప్యాయంగా చూసే అత్తయ్యను పోగొట్టుకుంది. ఆలోచనల్లో మునిగి ఉన్న మధుకు అడుగుల చప్పుడు వినిపించలేదు. శేఖర్ వచ్చి చిన్నగా మధు అని పిలిచేసరికి ఒక్కసారిగా కలేమో అనిపించింది. అంతలోనే ఎదురుగా శేఖర్ని చూసి ఉలిక్కిపడి లేచిన మధు రండి అంటూ త్వరగా లోపలికెళ్ళి కుర్చీ తెచ్చి అరుగు పక్కన వేసింది. కుర్చీలో కూర్చుంటూ, ఏమిటి మధు, ఇవాళేదో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టున్నావు? నేను లోపలికి వచ్చింది కూడా గమనించలేదు. అతిగా ఆలోచించడం ఆరోగ్యానికి మంచిది కాదని ఎన్నిసార్లు చెప్పాను అంటూ చనువుగా మందలిస్తున్న శేఖర్ని చూసి మళ్ళీ ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక తల వంచుకుని అరుగు మీద కూర్చుంది మాధవి. ఏమిటి మధు, ఇవాళ అదోలా ఉన్నావు అంటూ కంగారుగా ప్రశ్నించాడు. ఊ అంటూ పరధ్యానంగా తలెత్తింది. మధు, నువ్వు దేని గురించో విపరీతంగా ఆలోచిస్తున్నావు. నాతో చెప్పడానికి కూడా నీకు అభిమానం అడ్డొస్తోంది.
నువ్వు నన్ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. పరాయివాడివిగానే చూస్తున్నావు. నీ మనసు విప్పి ఏదీ చెప్పవు. నేనేం చెప్పినా నువ్వు వినిపించుకోవు. కనీసం నీ మంచి చెడ్డలను కూడా చెప్పడం కూడా నీకు ఇష్టం ఉండదు. మీ అత్తయ్య పోయి 3 నెలలైంది. ఇంకా ఆదిగురేనా? నువ్వు ఇలా గంభీరంగా ఉంటున్నావెందుకు? వెరిగిట్లా స్వచ్ఛంగా స్వేచ్ఛగా గలగల నవ్వుతూ నువ్వు నవ్వుతూ ఉంటే చూడాలని తప్పించిపోతున్నాడు మధు అంటున్న శేఖర్ స్వర్గం గద్గదమైంది. బాధగా చూసిన మధు కళ్ళు నిండుగా నీళ్లున్నాయి. తన కోసం అంతగా పరితపిస్తున్న ఆత్మీయుడికి సంతోషం కలిగించే 2 మాటలు చెప్పలేకపోతోంది. తన జీవితం ఎదురు దెబ్బలకు మనసు గట్టిపడి పాషాణంలా తయారైన ఈ బాధ లేకపోను. 22 ఏళ్లకే ఎన్నో అనుభవాలు. శేఖర్కి ఏం తక్కువ? ఆ జమీకి ఏకైక వారసుడు. చీకు చింతాలేని జీవితం. కోరుకున్నవన్నీ నిమిషాల మీద పొందగల అదృష్టవంతుడు. లక్ష్మీపుత్రుడు. అలాంటివాడు కేవలం తన ప్రవర్తన మూలంగా బాధపడుతున్నాడు. అతడిని అంతగా బాధపెట్టడం భావ్యం కాదు. లేని నవ్వును ముఖం మీద పులుముకుంటూ, శేఖర్ బాబు, ఇవాళ శ్రీధరం మామయ్య లెటర్ రాశారు, ఉండండి చూపిస్తాను అంటూ లోపలికెళ్ళి కవర్ తీసుకొచ్చి శేఖర్కిచ్చింది. నేను అడిగిన దానికి సమాధానమా మాధు అంటున్న శేఖర్తో, కాదు మావయ్య శ్యామను తీసుకుని కలకత్తా వచ్చేయమని రాశారు. చంద్రబాబుకు కూడా లెటర్ రాశారట, మమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మని అని మధు చెప్తుండగానే లెటర్ పూర్తిగా చదివాడు శేఖర్. మధు, నీకిప్పట్లో వివాహం చేసుకోవాలని లేకపోతే నిన్ను బాధ పెట్టను. కొంతకాలం కాలేజీలో చదువుకుద్దు గాని శ్యామ్ని కూడా ఇక్కడ స్కూల్లో చేర్పించొచ్చు. నీకు చదువు ఇష్టం లేకపోతే కొంతకాలం ఏదైనా ఉద్యోగం చేద్దు గాని. నేనుండగా మీరిద్దరూ దిక్కులేని వాడల్లా గంగాపూర్లో బాధపడటం నాకు ఇష్టం లేదమ్మా. మీ నాన్న నేను దేహాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా తిరిగాము. విధి వక్రించి బిందు రూపంలో మమ్మల్ని విడదీసినా నేను రామ్ని వాడి స్నేహాన్ని తలుచుకుని బాధపడని క్షణం లేదు. హాస్టల్లో ఉండగా నాకు తలనొప్పి అంటే విలవిల్లాడిపోయేవాడు. జ్వరం వస్తే వారం రోజులు నా పక్కనే కాలేజీ కూడా ఎక్కొట్టి కూర్చుని నా అవసరాలు చూసేవాడు. వాడి రుణం నేను ఎలా తీర్చుకోగలను? అవన్నీ మర్చిపోదామన్నా మర్చిపోలేని మధుర స్మృతులు. వాడు దూరమైనా మిమ్మల్ని నా కన్నబిడ్డలుగా చూసుకునే అవకాశం భగవంతుడు నాకు కలిగించాడు. నా మాట కాదనవని నా విశ్వాసం. వెంటనే చంద్రం వెంట నువ్వు శ్యామ్ బయలుదేరతారని నమ్ముతాను అంటూ ఇంకా అలాగే రమ్మని ప్రతిమాలతో రాశారు. కవర్ మధు చేతికిస్తూ, ఏం నిర్ణయించుకున్నావు మధు అన్నాడు శేఖర్. మనసులోని కలవరం మాటల్లో ధ్వనించింది. కొంచెంసేపు అలా గంగా తీరాన్ని షికారుకి వెళ్దామని నిర్ణయించుకున్నాను ప్రస్తుతానికి అంటూ చిన్నగా నవ్వి, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత ఇంటికి తాళాలేసి వస్తాను రేవు వైపు అని చెప్పి లోపలికి వెళుతున్న మధును చూసి ఆమె మనసేమిటో అర్థం కాకపోయినా ఎన్ని రోజులకి మళ్ళీ ఆ సుందర ప్రకృతిలో ప్రశాంత గంగా తీరంలో ఏకాంతంగా మధును కలవబోతున్నా అనుకోని అదృష్టాన్ని తలుచుకుని ఆ అనుభూతి నిజమో కరో నిశ్చయించుకోలేక ఓ క్షణం తటపటాయించిన ఆలస్యం చేస్తే మధు మళ్ళీ మనసు మార్చుకుంటుందేమోనని భయంతో లేచి వీధిలోకి వెళ్ళి గంగా తీరం వైపు నడవసాగాడు. వేగంగా ఉత్సాహంగా ఎగిరిపడుతున్న మనసుకు కళ్ళాలు వేసే ప్రయత్నం చెయ్యలేదు. రేవు చేరిన శేఖర్ ఓసారి తృప్తిగా గాలి పీల్చుకున్నాడు. రేవులో ఎవ్వరూ లేరు. సామాన్యంగా ఆ పక్క చాకలి వాళ్ళుంటారు. టైం అయిపోవడం వల్ల వాళ్ళు మూటలెత్తుకుని ఇళ్లకెళ్లారు. నరసంచారం లేని చుట్టుప్రక్కల ఎక్కడా శేఖర్ కళ్ళు ఆతృతగా ఆరాటంగా ఎదురు చూస్తున్నాయి మధు కోసమే. మరో 10 నిమిషాలకు మెల్లగా నడుస్తూ దూరంగా తనవైపే వస్తున్న మధు కనిపించింది. అబ్బా, అంత మెల్లగా నడుస్తుందే! క్షణాలు యుగాలుగా అనిపిస్తున్నాయి శేఖర్కు. ఎదురెళ్ళి ఎత్తుకొచ్చేద్దామన్నంత ఆవేశంగా ఉంది. అయినా ఏదో సంస్కారం అడ్డురాగా నిగ్రహించుకున్నాడు. మధు వచ్చి నవ్వుతూ ఇసుకలో కూర్చుంది శేఖర్కి ఎదురుగా. వేలితో ఏవో గీతలు గీస్తూ కూర్చుంది. గీతలు కావవి. శేఖర్ పేరు రాసి మళ్ళీ వెంటనే చెరిపేస్తోంది. కొంతసేపు శేఖర్ పేరు రాస్తూ మౌనంగా కాలక్షేపం చేసిన మధు తలెత్తి నవ్వుతూ శేఖర్ వైపు చూసింది. అప్పటికే అతని కళ్ళు ఆమె మనోభావాలని కనుక్కోవాలని అత్యాశగా ఎదురుచూస్తున్నాయి. మాటల్లో వ్యక్తం చెయ్యలేని వింత అనుభూతితో మెరుస్తూ చలిస్తున్న ఆ నయనాలు చూస్తుంటే అప్రయత్నంగా కళ్ళు క్రిందకి వాలిపోయాయి మధుకు. అతను ఆప్యాయంగా ఆమె చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని, మధు, మమ్మల్ని అందరినీ ఇంతటి ప్రశాంతమైన గంగానదిని గంగాపూర్ను వదిలేసి కలకత్తా వెళ్ళిపోతావా అన్నాడు ఇంకేవో మాటల కోసం వెతుక్కుంటూ. గంగానది కలకత్తాలో కూడా ఉందిగా అంది అల్లరిగా నవ్వుతూ. అయితే వెళ్ళిపోతావన్నమాట. అది చెప్పడానికి ఇంత దూరం రావడం ఎందుకు అన్నాడు చిరుకోపం ప్రదర్శిస్తూ. ఏది చెప్పడానికైతే ఇంత దూరం రావాలో చెప్తారా సార్ అని ఇంకా కొంటెగా అడుగుతున్న మధును చూసి శేఖర్కు నిజంగానే కోపం వచ్చింది. తనంత సీరియస్గా అడుగుతుంటే మధుకు పరిహాసంగా ఉంది. మధు, ఏమిటా సమాధానం? నాకు సీరియస్గా మాట్లాడేటప్పుడు జోక్ చేస్తే ఒళ్ళు మండిపోతుంది.
ఎవరైనా ఎదురుగా కనిపిస్తే చెంప పగలగొట్టాలనిపిస్తుంది అన్నాడు విసుగ్గా కోపంగా చూస్తూ. ఓసారి చుట్టూ చూసి మరి ఈ చుట్టుపక్కల నుంచి అవి అందుకోగల అదృష్టవంతులెవరూ కనిపించడం లేదు. నేను ఆ గంగమ్మ తల్లి తప్ప చెంపలు పగలగొట్టాలంటే, నేను ఒళ్ళు మంట తగ్గాలంటే గంగానదిలో ఓ మునక అంటున్న మధు మాటలకు నవ్వొచ్చినా బిగపట్టి అలాగే కూర్చున్నాడు శేఖర్. కొంతసేపు నిశ్శబ్దం ఆవరించింది ఆ ప్రదేశాన్ని. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు. గాలి చేసే స్వరాల శబ్దం, చుట్టుప్రక్కల నిజ నివాసాలకు చేరుకుంటున్న పక్షుల కిలకిల రావాలు తప్ప మరో చప్పుడు వినిపించడం లేదు. నెమ్మదిగా నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ, శేఖర్ బాబు, ఇవాళ నా మనసులో అంతులేని సంచలనంగా ఉంది. నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాకుండా ఉంది. నాకేం కావాలో ఏమక్కర్లేదో తెలియకుండా ఉంది. నేనేం చేయాలో ఏం చేయకూడదో బోధపట్టం లేదు అంటున్న మధువైపు విచిత్రంగా చూశాడు శేఖర్. అంతలో అంత గంభీరంగా మారిపోయిందేమిటి? ఇప్పటి వరకు చిలిపిగా చిరునవ్వుతో మాట్లాడిన మధు ఇప్పుడు నిరాశ నిస్పృహ మేళవించిన గొంతుకుతో అసహాయంగా అయోమయంగా మాట్లాడుతున్న ఈ మధు ఒక్కరేనా అనే అనుమానంతో చూశాడు. శేఖర్ చూపులు అర్థమైనట్లే జవాబు చెప్పింది మధు. శేఖర్ బాబు, మిమ్మల్ని అనవసరంగా బాధ పెడుతున్నాను. నా పిచ్చి మాటలతో శ్రీధర్ మావయ్యకు లెటర్ రాశాను ఇందాకే. ఓ క్షణం ఆగింది. ఏమని? శేఖర్ కళ్ళు ప్రశ్నిస్తున్నాయి. శ్యామ్ 9వ తరగతికి వచ్చేశాడు. మరో 2 సంవత్సరాలైతే వాడి స్కూల్ చదువు పూర్తవుతుంది. అప్పుడు కాలేజీలో ఎలాగూ చేర్పించాలి. అప్పుడే వస్తాను. ప్రస్తుతం ఈ 2 ఏళ్ళు గంగాపూర్లోనే ఉంటాను. నేను ఇలా రాశానని అన్యదా భావించవద్దు. సాధ్యమైనంత త్వరలో సుషమ పెళ్లి చేస్తే తను నాకు తోడుగా గంగాపూర్ వచ్చేస్తుంది అని రాశాను. నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనంటారా? శేఖర్ వైపు చూసిన మధుకు శేఖర్ కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న భాషకందరి భావం చూసి అతని నుంచి దూరం కావడం తను అనుకున్నంత తెలివైన పని కాదని అనిపించింది. మధు, మరి చంద్రం తీసుకునే నిర్ణయం ఏమిటో తెలుసా? నీ వివాహం అయ్యేంతవరకు తను వివాహం చేసుకోడట. సుషమ ఇక్కడికి రావాలంటే ముందు నీ వివాహం జరగాలి. ఇంక నీ నిర్ణయం విషయానికి వస్తే నీకు భవిష్యత్తుల గురించి మరే ఆలోచనలు లేవా మధు? శ్యామ్ కాలేజీలో చేరితే నువ్వు కలకత్తా వెళ్ళి ఏం చేస్తావు? ఆ రోజు నీ కళ్ళల్లో కనిపించిన కాంతితో నా జీవితం అంతా వెలుగు నింపుతావనుకున్న నాకు నీ సమాధానం ఏమిటి మధు? ఈరోజు సమయం సందర్భం కలిసి వచ్చాయి కనుక అడుగుతున్నాను మధు. మనం మొదట అనుకున్నట్లే పెళ్లి చేసుకుందాం మధు. అందువల్ల శ్యామ్ భవిష్యత్తుకు వచ్చిన నష్టమేమీ ఉండదు. అతని భవిష్యత్తుకు ఆటంకం ఉండదు. నేను చదివిస్తాను. శ్యామ్ ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు. నువ్వు అంగీకరిస్తే మన వివాహం, సుషమా చందుల వివాహం ఒకేసారి జరుగుతాయి అన్నాడు శేఖర్ ఆవేశంగా. వెల్లువలా పెళ్ళుపుకుతున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ, నన్ను క్షమించండి. శ్యామ్ భవిష్యత్తుకు ఒక బాటను ఏర్పరిచే వరకు నా జీవితంలో వివాహ ప్రసక్తి లేదు. అందుకని మిమ్మల్ని అంతవరకు నా కోసం ఆగమని చెప్పను. మీ నాన్నగారు ఎలాగో మన వివాహానికి సమ్మతించరు. వారిని ఎదిరించైనా మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని నాకు తెలుసు. కానీ నేను ఎప్పటికైనా వివాహం చేసుకుంటే అది వారి ఆశీర్వాదంతో. వారికి ఇష్టం లేకుండా మిమ్మల్ని నా సొంతం చేసుకోవడం అమానుషం. తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలు పెంచుకుంటారు. వారి ఆశలకు విరుద్ధంగా పోయి మనం సాధించేదేమీ లేదు. మా నాన్నగారు ఎలాగైనా నన్ను ఓ డాక్టర్ని చేయాలని, గొప్ప కుటుంబంలో ఇచ్చి ఎంతో ఘనంగా పెళ్లి చేయాలని, శ్యామ్ని ఓ పెద్ద పైలట్ ఆఫీసర్ని చేయాలని కలలు కనేవారు. ఆయన ఏ కలలు తీర్చుకోకుండానే అకాల మృత్యువు ఆతపడి మమ్మల్ని అనాథల్ని చేశారు. ఆయన పోయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నాన్నగారి ఆశయాల్లో ఒక్కటైనా నెరవేర్చాననే తృప్తి నాకు మిగిల్చనివ్వండి శేఖర్ అంది ఆవేదన ఆపుకోలేక మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తున్న మధు ఆమె కన్నీటిని తుడుస్తూ. ఇప్పుడేమైంది? మీ నాన్నగారి 2 కోరికలు తీర్చి బాధ్యత నాది. నాకు ఆ అవకాశాన్ని ఇవ్వు మధు. నా మాట విను. నేను నాన్నగారిని ఒప్పించగలనన్న ధైర్యం ఉంది. వారు నా మాట కాదనరు. నువ్వు ధైర్యంగా ఉండు. మన జీవితాలతో చంద్రం జీవితం ముడిపెట్టుకున్నాడు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే వాడు చేసుకోడట. అది నీకు న్యాయమేనా? చందు మన కోసం అలాగే ఉండిపోవాలంటావా అన్నాడు శేఖర్. లేదు, చంద్రం బావని నేను ఒప్పిస్తాను. నా కోసం బావెందుకు ఆగాలి? సుషమను కూడా బాధ పెట్టడం ఎందుకు? మీరు నా కోసం ఆగవద్దు. మీ నాన్నగారు చూసిన మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఇంకా నా మీద ఆశ వదులుకోండి. లేచి శేఖర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఆమె కనుమరుగయ్యేంతవరకు చూస్తూ ఉండిపోయి నెమ్మదిగా తను లేచి చంద్రం ఇంటివైపు అడుగులు వేశాడు. ఇల్లు చేరిన మాధవికి ఆ రాత్రంతా నిద్రలేదు. శేఖర్ మాటలు నమ్మి తను అతన్ని పెళ్లి చేసుకుంటే శ్యామ్ భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం
ఆమె చేత అలాని అంత నిక్కచ్చిగా శేఖర్ అభ్యర్థనను తోసిపుచ్చేలా చేసింది. ఇప్పుడున్న ఆవేశంలో తొలి వలుపులోని ఆవేశంలో శ్యామ్ని చదివిస్తానని, పెద్ద ఆఫీసర్ని చేస్తానని వాగ్దానాలు చేసినా అవి నిలబెట్టుకుంటారని నమ్మకం ఏమిటి? ఒకవేళ అలా జరగకపోతే తను శేఖర్ను క్షమించగలదా? తనను తాను క్షమించుకోగలదా? అందుకే అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని ముందే శేఖర్ మాటల్ని త్రోసిపుచ్చింది. మరో 2 నిమిషాలు అక్కడే ఉంటే అండగా నిలుస్తానంటున్న ఆ గుండెలపై వారిపోయి తన్ను తాను మర్చిపోతానేమోననే భయంతో శేఖర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా తిరిగి చూడకుండా వచ్చేసింది. తన తిరస్కారానికి ఎంత బాధపడుతున్నాడో శేఖర్ సమక్షంలో మనసు వశం తప్పుతుంది. అతని అనంతమైన ఆరాధనలో కరిగి అతనిలో కలిసిపోవాలనే వెర్రి కోరిక కలుగుతుంది. కానీ తను అన్ని విధాలా దురదృష్టవంతురాలు. తను అమితంగా ప్రేమించే వాళ్ళెవరూ తనకు అందుబాటులో లేకుండా పోతున్నారు. అది తను చేసుకున్న పాపమో విధి శాపమో తెలియడం లేదు. పాపం చంద్రం బావ, నేనంటే ఎంత అభిమానం. పిచ్చి బావ, తన వివాహం నా వివాహంతో ఎందుకు ముడిపెట్టుకోవాలి? రేపే మళ్ళీ శ్రీధర్ మావయ్యకు ఉత్తరం రాయాలి. వెంటనే ముహూర్తాలు పెట్టుకోవడానికి రమ్మని. ఆ విషయం ముందుగా బావకు చెప్తే మళ్ళీ అట్టిపుల్లలు వేసి నా పెళ్లితో ముడిపెడతాడు. నాకు ఆ అదృష్టం ఎలాగూ ఈ జన్మకు లేదు. పాపం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న సుషమా బావ ఎందుకు బాధపడాలి? ముందుగా ఏ విషయం బావకు చెప్పకుండా రహస్యంగా ముహూర్తాలు అక్కడే పెట్టుకుని రమ్మని మావయ్యకి రాస్తే మావయ్య ముహూర్తాలు పెట్టుకుని దిగితే అప్పుడు ఆపగల ధైర్యం ఉండదు కనుక తప్పనిసరిగా ఒప్పుకుంటాడు బావ. ఈ ఆలోచన బాగుంది. అలాగే శేఖర్ను మరో అమ్మాయిని ఆ మధ్య వచ్చిన సంబంధానికి ఒప్పిస్తే అది తనకు సాధ్యమయ్యే పనేనా? అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండగలదేమో కానీ అతని వేరే మరో అమ్మాయితో పెళ్లికి ఒప్పించగల ఆత్మస్థైర్యం తనకెక్కడిది? తను చాలా స్వార్థంగా ఆలోచిస్తుందేమో. అతన్ని వదులుకోనూ లేదు, అలాగని అతన్ని పెళ్లి చేసుకోనూ లేదు. మరొకరికి తనంతట తాను ఒప్పచెప్పనూ లేదు. దూరంగా ఉన్నా అతను తనవాడనే భావన కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. ఎంత ఆనందం కలిగిస్తోంది ఆ భావన. నిష్కల్మషమైన ప్రేమ స్వార్థరహితమంటారు కానీ తనలో ఇంత స్వార్థమేమిటి? స్వార్థం లేకుండా అసలు ప్రేమే లేదేమో. ఆ నిర్వచనంలో దోషముందేమో, తన మనసులో దోషముందేమో అర్థం కావడం లేదు. ఇలా రాత్రంతా ఏవేవో ఆలోచనలతో నిద్రపట్టక బాధపడుతున్న మధు తెల్లవారుజామునే లేచి కూర్చుని చదువుకుంటున్న శ్యామ్ని చూసి తను లేచి పాచి వాకిలి ఊడవడానికి వెళ్ళింది. అన్యమనస్కంగానే వాకిలి ఊడ్చి కళ్ళాపి చల్లి ఏదో ముగ్గు పెట్టి ఇంట్లోకి వచ్చింది. పక్క దొలిపి పరుపు చుట్టేసి మంచం ఎత్తిపడుతున్న అక్క వైపు వింతగా చూశాడు శ్యామ్. ఇవాళ అక్క ప్రవర్తన వింతగా ఉంది. లేచాక తను అసలు పలకరించనే లేదు. చేసే పని మీద కూడా మనసున్నట్టు లేదు. ఏదో ఆలోచిస్తూ నిలబడిపోతోంది. కొంచెంసేపు మళ్ళీ పని చేసుకుంటోంది. అలాంటప్పుడు అక్కని మాట్లాడించాలంటే వాడికి భయం. అప్పుడు అత్తయ్య చనిపోయినప్పుడు అక్క మాట్లాడకుండా వెర్రి చూపులు చూసిన 2 రోజులు వాడికి నరకం కనిపించింది. అక్కయ్య అంటే అందంగా నవ్వుతూ ఆనందంగా పాడుతూ కథలు చెబుతూ తనతో ఆడుకునే ఓ అమృతమూర్తి. ఆప్యాయంగా అన్నం కలిపి పెట్టే అక్కయ్య వాడికి అమ్మలేని లోటెప్పుడూ కనిపించలేదు. చాలా కాలం తర్వాత తనకు ఆటబొమ్మలా దొరికిన ఆ తమ్ముడంటే అపురూపం ఆ అక్కకు. అందుకే వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని రక్త సంబంధమే కాకుండా ఆత్మీయత బంధం కూడా అల్లుకుని ఒకళ్ళంటే మరొకరికి ఆపేక్షను పెంచింది. ఆ రోజు తన హోంవర్క్ అంతా త్వరగా ముగించుకుని స్నానం కానిచ్చి మాట్లాడకుండా అక్క పెట్టిన అన్నం తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు శ్యామ్. పిలబిల్లాడుతూ వచ్చిన పిల్లలతో మళ్ళీ ఆ చిన్నారి లోకంలో పడి కొంతసేపు తన బరువు బాధ్యతలు, కలతలు, కన్నీళ్లు మర్చిపోయింది మధు లెటర్ అందుకున్న శ్రీధర్ గారు మధు ఊహించినట్లు వెంటనే ముహూర్తాలు పెట్టించుకోకుండా చంద్రానికి ఉత్తరం రాశారు. అప్పటికి మధు శ్రీధర్ గారికి లెటర్ రాసి 10 రోజులైంది. ఆ రోజే మధుకి జవాబు వచ్చింది. నువ్వు రాసిన లెటర్ అందింది మధు. మరో 2 సంవత్సరాలు నువ్వు గంగాపూర్లోనే ఉండాలనుకుంటే నేను నిన్ను బలవంత పెట్టను. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. శ్యామ్ స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ కాగానే చంద్రాన్ని తీసుకుని వచ్చేయండి. సుషమా శిరీష్ మిమ్మల్ని అడిగినట్లు చెప్పమంటున్నారు. శ్రేయోభివృద్ధిని కోరే మావయ్య శ్రీధర్ ఆశీస్సులతో. తేలిగ్గా నిట్టొచ్చింది మధు. ఎందుకో చంద్రం సుషమల వివాహం విషయం రాయలేదని అసంపూర్తిగా అనిపించింది. ఆలోచిస్తూ వాకిట్లో నుంచిన మధుకి వీధిలో తల ఉంచుకుని నెమ్మదిగా నడిచిపోతున్న శేఖర్ కనిపించాడు. తమ ఇంటి ముందు నుంచే వెడుతూ కనీసం లోపలికి రాకుండా తమ ఇంటి వైపైనా చూడకుండా వెళ్ళిపోతున్నాడని ఓ క్షణం మనసు బాధపడింది. అంతలో కొంచెం వెనక్గా వస్తున్న చంద్రం కనిపించాడు. ఇక ఆగలేక వీధిలోకి వెళ్ళి బావా అని కేకేసింది. ఇద్దరూ వెనుతిరిగి చూశారు.
మళ్ళీ శేఖర్ తల వంచుకుని ముందుకు అడుగు వేశాడు. చంద్రం వస్తూ ఉండటం చూసి, శేఖర్ బాబు మీరు కూడా రండి అని కేకేసింది. ఇక తప్పుకోలేక చంద్రాన్ని అనుసరించి లోపలికొచ్చాడు శేఖర్. ఎర్రబడ్డ కళ్ళతో, అలసిన ముఖంతో చిక్కినట్లు కనిపిస్తున్న శేఖర్ని చూస్తుంటే ఎంతో క్షోభకు గురయ్యాడని తెలుస్తోంది. అందుకు అన్ని విధాలా కారకురాలైన నన్ను ఏం చేస్తే ఆ పాపానికి నిష్కృతి కలుగుతుంది అనిపించింది మధుకి. చంద్రం కూడా ఉత్సాహంగా లేడు. బహుశా శేఖర్ తన విషయాలన్నీ చెప్పాడేమో, తన నిర్ణయాలు విని బాధపడుతున్నాడేమో అనుకుంటున్న మధు చంద్రం మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. శ్రీధర్ గారు లెటర్ రాశారు మధు. సుషమ శిరీష్తో కలిసి అమెరికా వెళ్తానంటుందంట. శిరీష్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతున్నాడు. ఆయన చాలా బాధపడుతూ రాశారు మధు. చెప్తున్న చంద్రం గొంతులో కూడా అడిచిపెట్టుకున్న బాధ ధ్వనిస్తోంది. ఈ వయసులో ఉన్న ఇద్దరు పిల్లలు శ్రీధర్ మావయ్యను వదిలిపోతే ఆయన ఒంటరిగా ఎంత బాధపడాలి? ఆ మాత్రం జ్ఞానం లేదు శిరీష్కు, సుషమకు. అంత బాధలోని వాళ్ళ అమాయకత్వాన్ని, అవివేకాన్ని తలుచుకుని నవ్వొచ్చింది మధుకి. తను లేని ఆత్మీయుల కోసం బాధపడుతుంటే ఉన్న ఒక్క ఆత్మీయుడిని వదిలి ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళబోతున్న వాళ్ళ అంతరంగం ఏమిటో అర్థం కాలేదు. మళ్ళీ చంద్రమే మాట్లాడాడు. నన్ను శేఖర్ను వెంటనే బయలుదేరి రమ్మని రాశారు. కనీసం సుషమనన్నా ఆపుతామని. జుట్టులోకి వేలు పోనిచ్చి పిచ్చిగా వెనక్కి నెట్టుకుంటూ నేలచూపులు చూస్తున్న శేఖర్ను అంత మౌనంగా ఉండగా చూడటం అదే మొదటిసారి. మధుకు పిచ్చెత్తిపోయేలా ఉంది ఆ పరిస్థితి. ఏంటిది? చివరికి తన మూలంగా ఎవ్వరికీ ఏ ఆనందమూ ఉండదా? తన జాతకమే అలాంటిదా అన్న ఆలోచనలతో మౌనంగా ఉన్న మధును చూసి అన్నాడు చంద్రం. మధు, నువ్వు రాకూడదు? నువ్వు వస్తే తప్పక సుషమను ఆపగలవు అంటున్న చంద్రం గొంతులో ఏదో ఆశ. బావా, సుషమను ఆపగలగటం అంటూ జరిగితే అది నువ్వే చేయగలగాలి. నేను వస్తే ఆగుతుందనే నమ్మకం నీకుంటే తప్పకుండా వస్తాను బావా అంటున్న మధువైపు కృతజ్ఞతగా చూశాడు చంద్రం. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని మధు లోపలికి వెళ్ళింది. మరో 10 నిమిషాల్లో కాఫీ కలిపి తీసుకొచ్చింది. తల వంచుకుని కూర్చున్న శేఖర్ తలెత్తి ఓసారి మధు కళ్ళల్లోకి చూసి గ్లాస్ అందుకున్నాడు. ఆ మౌనం భరించరానిదిగా ఉంది. ఆ చూపుల్లోని శక్తి ముందు మధు నిలబడలేకపోతోంది. అంతకంటే దైహికంగా తన్ని హింసించినా తిట్టినా అంత బాధ కలగకపోయేది. తల వంచుకుని కూర్చున్న శేఖర్ తలెత్తి ఓసారి మధు కళ్ళల్లోకి చూసి గ్లాస్ అందుకున్నాడు. ఆ మౌనం భరించరానిదిగా ఉంది. ఆ చూపుల్లోని శక్తి ముందు మధు నిలబడలేకపోతోంది. అంతకంటే దైహికంగా తన్ని హింసించినా తిట్టినా అంత బాధ కలగకపోయేది. శేఖర్ అలా కావడానికి, చంద్రం సుషమల పెళ్లి ఆగిపోవటానికి, వాటన్నిటికీ నువ్వే కారణం అని 1000 గంతులు ఎలుగెత్తి చాటుతున్నట్టు అనిపించింది. ఉయ్యాల బల్లను పట్టుకుని నుంచున్న మధు శరీరం గాల్లో తేలిపోతున్నట్లు, తల గిర్రును తిరిగిపోతున్నట్లు అయ్యి నిలదొక్కుకోలేక క్రిందకి తూలింది. అంతవరకు శిలావిగ్రహంలా కూర్చున్న శేఖర్ కంగారుగా లేచి తూలి కిందకి జారుతున్న మధుని పొదివి పట్టుకున్నాడు. కళ్ళు తెరిచి తనకు ఆసరా ఇచ్చి పట్టుకున్న ఆ అమృతమూర్తిని చూడాలని మధు చేసిన ప్రయత్నం విఫలమయ్యి అతని చేతుల్లో అచేతనంగా వాలిపోయింది. 2 చేతులతో జాగ్రత్తగా ఎత్తి మంచం మీద పడుకోబెట్టిన శేఖర్ ఆతృతగా, భయంగా చంద్రం వైపు చూశాడు. చంద్రం త్వరగా లోపలికి వెళ్ళి గ్లాస్తో చల్లటి నీళ్లు తీసుకొచ్చాడు. శేఖర్ వెంటనే గ్లాస్ అందుకుని మధు ముఖాన నీళ్లు జల్లాడు. జేబులో నుండి కర్చీఫ్ తీసి తడిపి మెత్తగా ముఖాన అద్దుతూ, చందు, మధు ఎందుకిలా పడిపోయింది అనురాగంతో మధు నుదుటిపై పడిన ముంగురులు సవరించసాగాడు. శేఖర్ మనసు తెలిసిన చంద్రానికి మధు మూర్ఖంగా అంతటి అనురాగమూర్తిని కాదంటున్నందుకు ఓ క్షణం మధు మీద కోపం వచ్చింది. నెమ్మదిగా శేఖర్ వెన్ను రాస్తూ, మరికొంచెం సేపట్లో తేరుకుంటుంది లే, వీక్నెస్, మరేం లేదు, భయపడకు అంటూ మసకబారుతున్న కళ్ళను తుడుచుకునే ప్రయత్నంలో చావిట్లోకి వెళ్ళిపోయాడు చంద్రం. ఈరోజు చంద్రం మనసు కూడా బాగా వికలమై ఉంది. సుషమ అమెరికా వెళ్లాలనే నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కాకుండా ఉంది. ఇటు మధు చెప్పిన మాట వినటం లేదు. శేఖర్ అంతకంటే పిచ్చిగా, మధు లేకపోతే మరి నాకు ఈ బ్రతికెందుకురా, చల్లని చేతులతో ఎప్పుడూ ఆహ్వానిస్తుండే ఆ గంగమ్మ తల్లి ఒళ్ళో హాయిగా శాశ్వతంగా నిద్రపోతాను అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అందరికీ అన్ని విధాలా సర్ది చెప్పలేక, సమర్థించలేక, ఓదార్చలేక చంద్రం సతమతమవుతున్నాడు. తలపట్టుకుని ఉయ్యాల బల్ల మీద కూర్చున్న చంద్రం ఆలోచనలు మళ్లీ సుషమ వైపు మళ్ళాయి. దక్షిణపు గదిలో గాలి బాగా వస్తుంది.
మంచం మీద పడుకుని ఉన్న మధు ముంగురులు సవరిస్తూ రెప్పవాల్చకుండా తదేకంగా ఆ ముఖంలోకి చూస్తున్న శేఖర్ నెమ్మదిగా కళ్ళు తెరిచిన మధువైపు ఆనందంగా చూశాడు. మనసును దాగిన మమతానురాగాలను తెరించుకుని మధు అన్న మధురమైన పిలుపు అతనికి తెలియకుండానే పెదవులు దాటింది. కళ్ళెత్తి శేఖర్ వైపు చూసిన మధు కళ్ళ నిండుగా కన్నీళ్లు. ఆ ప్రేమ ప్రవాహాన్ని ఆపటం ఎవరికి సాధ్యం? మధు అని మరోసారి అనునయింపుగా చేతులు పట్టుకున్నాడు శేఖర్. ఒక్కసారిగా లేచి అతని చేతుల్లో వాలిపోయింది. ఆ కౌగిలికి, ఆ స్పర్శకు తప్పించిపోయిన రెండు హృదయాల మీద ఆ సమాగమం పన్నీటి జల్లు కురిపించింది. మధు కళ్ళ నుండి జారుతున్న వెచ్చటి కన్నీళ్లు ఆవేదనతో పీటలు వారిన హృదయాన్ని తడిపింది. ఎంత బాధ పెట్టాను మధు, నా అంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారా? 10 రోజుల నుంచి నీ ముఖమైనా చూడకుండా ఉండటానికి నేనెంత బాధపడ్డానో తెలుసా? మూగ బాధ, మరో రకమైన ఆనందంతో మాట్లాడలేకపోతున్న మధు మౌనమే సమాధానమైంది. చిన్నప్పటి నుంచి ఆవేదన ఎలా ఉంటుందో తెలియకుండా అపురూపంగా పెరిగిన శేఖర్ కళ్ళ వెంట కన్నీళ్లు టపటపా రాలి మధు తలను తడిపేశాయి. అతనిలో పూర్తిగా ఐక్యమైపోతూ గుండెల మీద తలవాల్చిన మధు నుదుటిపై పట్ట వెచ్చటి కన్నీళ్లు వాస్తవంలోకి తెచ్చాయి. కంగారుగా దూరంగా జరిగి శేఖర్ వైపు చూసింది. చెమర్చిన కళ్ళను కిందకి దించుకున్నాడు. క్షమించు మధు అంటూ మంచం మీద నుంచి లేచి ముందుకు పోబోయిన శేఖర్ను చెయ్యి పట్టుకుని ఆపింది మధు. మధుకు ఆ క్షణంలో మాట్లాడాలనిపించటం లేదు. మౌనంగా అణువణువున ఆత్మీయత నిండిన ఆ అనురాగమూర్తిని చూడాలని, ఆ మమత నిండిన మాటలు వినాలని తప్ప ప్రపంచంలో వేరే ఏవీ గుర్తుల్లేవు. ఓ రకమైన ప్రేమోన్మాదం ఆవరించింది మధు మనస్సును, శరీరాన్ని. చంద్రం ఏవయ్యాడని కూడా ఆలోచించలేదు. మధు, నీకు ఎంత దూరంగా ఉండాలనుకున్నానో నీ ఆలోచనలు అంత దగ్గరికి లాగుతున్నాయి. నీ మీద కోపంతో మొండిగా నిన్ను చూడకుండా ఉండటానికి నేనెంత బాధపడ్డానో తెలుసా? అయినా మళ్ళీ ఎదుట పడితే నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండటం నాకు అసాధ్యం మధు. నాకెందుకింత శిక్ష వేశావు మధు? ఈ బాధను తట్టుకుని నిలబడటం నాకు సాధ్యం కావడం లేదు. నన్నేం చేయమంటావు మధు? ఏం చేయమంటావు అని బాధగా కణతలు రుద్దుకుంటున్న శేఖర్ తలను గుండెల కదుముకుని ఓదార్చాలనిపించింది. ఆ పని చెయ్యకుండా ఉండటానికి తనలోని సర్వశక్తులు ఉపయోగించి ఓడిపోయింది మధు.